తెలంగాణ అనే పదంలోనే ఒక సెంటిమెంట్ ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలంగాణ అనే పదం వారందరినీ కనెక్ట్ చేసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐల పాత్ర చాలా కీలకమైనది. వారు ప్రతి క్షణం ఎక్కడ ఉన్నా తెలంగాణలో ఏం జరుగుతుందని గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా గ్లోబలైజేషన్ అయింది. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వచ్చింది. దీని ఫౌండర్ చైర్మన్ మనతో ఉన్నారు విశ్వేశ్వరరెడ్డి. విశ్వన్న నమస్తే. నమస్కారం. అప్పుడు ఉద్యమం టైంలో తెలంగాణ ఒక పేరుతో వచ్చింది. ఇప్పుడు తెలంగాణ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. అంటే ఎందుకు దీన్ని గ్లోబలైజేషన్ చేయాలంటే ఓన్లీ అమెరికా వరకే పరిమితమైంది, గల్ఫ్ వరకే పరిమితమైన ఉద్దేశమా, లేకపోతే ఎందుకు జీటీఏ వచ్చింది? యూజువల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ టు స్వేచ్ఛ టీవీ ప్రేక్షకులందరికీ మాకు ఈ అవకాశం ఇచ్చి గ్లోబల్ తెలంగాణ గురించి, ప్రపంచవ్యాప్త ఎన్ఆర్ఐల గురించి షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐస్కి ఒక వేదిక. ఒకప్పుడు తెలంగాణ ఎన్ఆర్ఐస్ కొన్ని కంట్రీస్ వరకే, అంటే Tier 1 కంట్రీస్ అంటారు, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ అనే కంట్రీస్ వరకే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు బియాండ్ Tier 1, Tier 2, Tier 3 కంట్రీస్లో కూడా ఎన్ఆర్ఐస్ వెళ్ళిపోయారు. విద్యా రూపకంగా కానీ, వైద్య రూపకంగా కానీ, ఆరోగ్య సెక్టర్స్ అంటే రకరకాల సెక్టర్స్ని చూశారు. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చాయి, తర్వాత బిజినెస్ ఆపర్చునిటీస్ వచ్చాయి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చాయి, తర్వాత ఈ మధ్య ఫార్మింగ్ కూడా చేస్తున్నారు చాలామంది ఎన్ఆర్ఐస్ వెళ్ళిపోయి. తర్వాత మినరల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తారు, మైనింగ్లో వెళ్తున్నారు, ప్రింటింగ్లో వెళ్తున్నారు. సో వెళ్తున్న చాలామంది ఎన్ఆర్ఐస్కి అమెరికా వేదికగా ఉండొచ్చు, ఆస్ట్రేలియా వేదిక ఉండొచ్చు, యూకే అంటే యూరోప్లో ఉండొచ్చు. కానీ బియాండ్ దట్ కంట్రీలో ఉన్న ఎన్ఆర్ఐలకు ఒక ప్లాట్ఫామ్ ఇప్పటి వరకు లేదు. ఇదే మొట్టమొదటి తొలి అంతర్జాతీయ సంస్థ. అంటే రాష్ట్రీయ సంస్థలుగా ఉన్నాయి, జాతీయ సంస్థలుగా ఉన్నాయి, కానీ అంతర్జాతీయ సంస్థ ఇప్పటివరకు నిర్మాణం జరగలేదు. సో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొట్టమొదటి అంతర్జాతీయ తెలంగాణ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐస్కి ఇది ఒక వేదిక. దీని రూపకంగా అందరం కూడా తెలంగాణలో అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే తపన చెందామో, తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నామో అందరూ ఎవరైతే ఆ ఫలాలను, అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఆశించి దానికోసం ప్రయత్నాలు చేసి దానికోసం ఎఫర్ట్స్, ఇక మేము మలిదశ ఉద్యమ కాలంలో మేము అందులో భాగస్వామ్యం అయ్యాం కాబట్టి చాలామంది తెలంగాణ ఎన్ఆర్ఐస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది, వచ్చిన రాష్ట్రాన్ని మళ్ళీ తీర్చిదిద్దే బాధ్యత కూడా మా బాధ్యతనే అనుకొని తెలంగాణ అభివృద్ధిలో మన భాగస్వామ్యం ఎలా ఉండబోతుంది, తెలంగాణ ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్లో మన పాత్ర ఎలా ఉండబోతుంది, దాని మీదనే ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనేది ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐస్కి హెల్ప్ చేస్తుంది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజలకు కూడా ఇది ఒక వేదిక కాబోతుంది. 33 జిల్లాల పర్యంతం ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కూడా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ వరకు, వరంగల్ వరకు, కరీంనగర్ వరకు ఉన్న ఎన్ఆర్ఐస్ ఇవాళ చాలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా సకల జనులు, సబ్బండ వర్గాల నుంచి కూడా చాలామంది తెలంగాణ ఎన్ఆర్ఐస్ ప్రపంచ వేదికగా అన్ని దేశాలకు వెళ్ళిపోయారు. అన్ని దేశాల్లో కూడా ఏదో ఒక ఆపర్చునిటీ తీసుకొని పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన వేదిక ఉండాలనే ఉద్దేశంతో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇది గత 2 సంవత్సరాల నుంచి కూడా చాలా గొప్పగా నిర్మాణం జరుగుతుంది. ఒక 53 దేశాలకు ఇది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఇవాళ వెళ్ళింది. విషయంలో జీటీఏ గురించి మాట్లాడదాం. అందుకంటే ముందు మీ ఉద్యమ అనుభవాలని ఒక్కసారి నెమరు వేసుకుందాం. 1999 నుంచి పూర్తిగా మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనుకుంటాను. తెలంగాణ ఉద్యమం ఏదైతే మీరు అనుకున్నారో, ఆకాంక్షలు, మీ ఎక్స్పీరియన్స్, అప్పుడున్నటువంటి మీ స్వీయ అనుభవం, తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు అనుకున్నది నెరవేరినాయా లేదా, 2 అంశాల గురించి మీరేం చెప్తారు? తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ పాదం పలకాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది ఎన్ఆర్ఐస్లలో కూడా. ప్రపంచవ్యాప్తంగా అనేది ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో, ప్రతి మలిదశ ఉద్యమంలో బీజాలు నాటినప్పటి నుండి కూడా మేము భాగస్వామ్యం అయ్యాం. తెలంగాణ ఎందుకు రావాలి, తెలంగాణ రావడం వల్ల తెలంగాణ ప్రజలకు ఏ రకంగా ఉపయోగం అవుతుంది, తెలంగాణ అంటే చిన్న రాష్ట్రాలుగా తెలంగాణ అభివృద్ధి ఎలా మనం ముందుకెళ్తామన్న దాని మీద మేము అమెరికాకు వచ్చిన మేడం గాంధీ గారికి కానీ, వాయల రవి గారికి కానీ, తర్వాత ఎవరైతే ఇక్కడి నుంచి రిప్రజెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చినా కూడా మేము వాళ్ళకి మెమోరాండం ఇచ్చేవాళ్ళం. ఎందుకు తెలంగాణ రాష్ట్రం కావాలి, వాళ్ళు కూడా చాలా గౌరవించేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఎన్ఆర్ఐ ఇంత దూరం 7 సముద్రాలు దాటిన ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నది. ఆ మోటివేషన్ కోసం, వాళ్ళకి ఆ స్పిరిట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏం జరుగుతుందో, తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా మనం నిధులు, నీళ్లు, నియామకాల ఉద్యమం ఏ రకంగా చేసుకున్నాం, అవి ఎందుకు మనం మిస్ అయ్యాం, తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం ఎట్లా జరిగింది, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హైదరాబాద్ స్టేట్ టు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం వరకు, అంటే 1948 సెప్టెంబర్ సైనిక చర్య నుంచి 1956
ఆంధ్రప్రదేశ్ జాయినింగ్ వరకు కూడా నవంబర్ 1 వరకు కూడా జరిగిన చరిత్ర కూడా తెలిసిన వాళ్ళం కాబట్టి ఎందుకు మనకు రాష్ట్రం రావాలన్న దాని మీద బాగా తపన చెందినాం, బాగా ఉద్యమమే చేసినాం. అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చి అన్ని జిల్లాలకు వెళ్ళి తెలంగాణ ఎందుకు కావాలి అనేది కూడా హై స్కూళ్ళల్లో బుక్కులు, వలసవాదుల పాలనలో తెలంగాణ అనే ఒక బుక్ కూడా పబ్లిష్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాం. అంటే కార్యోన్ముఖులు ఉద్యమం వైపు డైరెక్షనల్గా మేము హెల్ప్ చేసాం, ఒక రీఏజెంట్గా పనిచేసినాం. అంటే అన్ని సెక్టర్లో, ఒక సెక్టర్ అనే కాదు, అప్పుడు ఈ సెక్టర్లలో మనకి నిధులు ఎందుకు రాలేదు, నియామకాలు ఎందుకు జరగలేదు, వాటర్ ఎక్కడ రిసోర్సెస్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ వాటర్ ప్రాజెక్ట్స్ ఎక్కడ మిస్ అయినాం, అన్ని రకాలుగా. అంటే ఇది రెండు పక్కన గోదావరి కృష్ణ నదులు మన పక్క నుంచి వెళ్ళుకుంటూ కూడా మన సారవంతమైన భూమి ఎందుకు జరగలేకపోయింది, ఎందుకంటే ఆ పీఠభూమి ఇష్యూస్ ఎట్లున్నాయి అన్నీ కూడా మేము ప్రజెంట్ చేసాం. ఇంక్లూడింగ్ శ్రీకృష్ణ కమిషన్ కూడా మేము ఎన్ఆర్ఐలుగా మేము ఒక మెమోరాండం ఇచ్చాం. అప్పుడు అందరం కమిటీగా ఏర్పాటు చేసాం. తర్వాత సకల జనుల సమ్మె, రకరకాల సాగరహారం అయింది, మిలియన్ మార్చ్ అయింది, ఇందులో కూడా ఎన్ఆర్ఐలుగా మేము భాగస్వామ్యం అయ్యాం. అక్కడి నుంచి వచ్చి ఉద్యమం టైంలోనైతే ప్రతి ఉద్యమం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కానీ, కాకతీయ యూనివర్సిటీ వేదిక కానీ ఉద్యమం ఎప్పుడు ఉవ్వెత్తున ఎగిసినా కూడా మేము అందులో భాగస్వామ్యమే. వాళ్ళని మనం ఆలింగనం చేసుకొని వాళ్ళతో కనెక్ట్ అయ్యి ముందుకెళ్ళాం. సో మేము విద్యార్థులుగా కనెక్ట్ అయిపోయినాం. తర్వాత ఇక్కడ బిజినెస్ ఓనర్స్తో కూడా చెప్పాము, తర్వాత ప్రజలకు కూడా చెప్పాము. తెలంగాణ ప్రజలు కూడా అంత తొందరగా మూవ్ కాలేదు, స్లోగా ఎమర్జ్ అవ్వకుంటూ వచ్చారు. మనకు స్టెప్ బై స్టెప్ వచ్చారు కదా. ఇటు 2000 నుంచి మొదలు పెడితే 2009 వచ్చింది. 9 నుంచి మళ్ళీ 14 వరకు ఒక టైప్ ఆఫ్ ఉద్యమం జరిగింది. 2000 to 2009 వరకు ఒక టైప్ అయితే 2009 తర్వాత ఎప్పుడైతే డిసెంబర్ మనకి చిదంబరం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అప్పటి నుంచి మనకు నెక్స్ట్ డే జరిగిన కార్యక్రమాలతో కొందరు అరే ఎందుకు వెనుకకి వెళ్ళారు అన్న దాని మీద కూడా చర్చ బాగా జరిగింది. సో అందులో భాగంలో తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డాం. ఢిల్లీకి కూడా వెళ్ళాం. ఢిల్లీలో కూడా తెలంగాణ బిల్ పాస్ కాకంటే ముందు ఒక 15 రోజులు అక్కడే ఉండి తెలంగాణ ఉద్యమం ఇంపార్టెన్స్, తర్వాత తెలంగాణ ఎందుకు వస్తే బాగుంటుందని చెప్పడం, తర్వాత ప్రతి పొలిటికల్ పార్టీకి ఢిల్లీలో తిరగడం, వాళ్ళందరినీ కన్విన్స్ చేయడం, వాళ్ళ ఓటును, ఎందుకంటే అప్పుడు పార్లమెంటు వేదికగా బిల్ పాస్ కావాలి కదా. సో అందులో కూడా మేము వెళ్ళి భాగస్వామ్యం అయ్యాం. అంటే మీరు ఎందుకు మాకు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయడం వల్ల ఇది ఏ రకంగా మాకు బిల్ పాస్ అవుతుంది. దాదాపు ప్రతి అంశంలో మీరు అంటే ఇది మిస్ అయింది అనేది ఏం లేదు. ప్రతి రకంగా అంటే నిర్మాణాత్మకంగా, సహభాత్మకంగా, ఆందోళనాత్మకంగా ఇలా కూడా భాగస్వామ్యం అయ్యాం. అంటే ఇది వదలలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ రకంగా ఉద్యమం చేశారో అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా పాపం అందరూ ఈ దేశం ఆ దేశం అనేది ప్రతి దేశం వాళ్ళు భాగస్వామ్యం. ప్రతి ఒక్క తెలంగాణ ఎన్ఆర్ఐ కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నారు. దానికోసం వాళ్ళ ఇతోధికంగా సేవ చేశారు. వాళ్ళ సమయం కూడా ఇచ్చారు, వాళ్ళ ఫైనాన్సెస్ ఇచ్చారు, భాగస్వామ్యం అయ్యారు. అయితే ఇక్కడ రాజకీయ నాయకులతో పోరాటం జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన తెలుగు రాజకీయ నాయకులతో. అంటే ఇక్కడేమో ఆంధ్ర తెలంగాణ అనే 2 డిఫరెన్సెస్ ఉంటాయి. అక్కడ పోయిన తర్వాత మీరంతా తెలుగు వారుగా ఉండేవారు, అందరు కలిసి ఉండేవారు. మరి అట్లా మీ మధ్యలో ఎలాంటి విభేదాలు కానీ మాట్లాడుకోవడం కానీ ఏమైనా వచ్చాయా? అసలు వచ్చాయి, చాలా వచ్చాయి. యాక్చువల్గా అందరము తెలుగు వాళ్ళగా ఉండేవాళ్ళము, అందరం టుగెదర్గా. సో మనం తెలంగాణ నుంచి పాపులేషన్ స్లోగా పెరగడంతో ఏం చేసాం, మనం బతుకమ్మ కావాలని అడిగాం. అంటే బతుకమ్మ ఈవెంట్లు, అంటే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే 2-3 ఈవెంట్లు చేస్తుంది. ఒకటి ఉగాది ఈవెంట్, ఒకటి సంక్రాంతి ఈవెంట్, ఒకటి దివాళీ ఈవెంట్, తర్వాత యాన్యువల్గా ఒక పిక్నిక్ లాంటివి చేస్తుంటే ఎనీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇన్ ఎనీ వేర్ ఇన్ ద వరల్డ్. సో ఎప్పుడైతే తెలంగాణ సమాజం పెరుగుకుంటూ వచ్చిందో అప్పుడు బతుకమ్మ ఈవెంట్ పెట్టాలని అడిగాం. అప్పుడు దానికి విభేదించారు కొన్ని సంఘాలు. ఎందుకంటే మళ్ళీ తెలంగాణ అంటే కొట్లాటలు అవుతాయో, గొడవలు అవుతాయో. అదే చెప్పాను, తెలంగాణ పదం కూడా పలకలేదు చాలా మంది. ఎందుకంటే ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు, వేరే దేశంలో వచ్చినాము, ఇక్కడ మనం ఇబ్బంది పడడం ఎందుకు అని చాలా మంది. ఆ టైంలోనే మేము దాన్ని ఎత్తుకున్నాం. అప్పుడు ఫస్ట్ బతుకమ్మ అనేది అమెరికా నుంచే మొదలైంది, బయట దేశాలలో మొదలై అక్కడ నుంచి బతుకమ్మలను తెలంగాణ వనితమ్మలకు మనం క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఏడ్చి కూర్చి పేర్చిన బతుకమ్మనే తెలంగాణ సమాజాన్ని నిర్మాణాత్మకంగా కలిపింది వేరే దేశాలలో. ఎందుకంటే బతుకమ్మ పండుగను బేసిక్ రకంగానే జనాలు ఎక్కువ రావడం వచ్చింది. ఎందుకంటే ఉమెన్ ముందర రావడంతోనే మెన్ కూడా జాయిన్ అయ్యారు, అట్లా పెరుక్కుంటూ పోయింది. సో ఒకప్పుడు ఒక 300-400 మందితోనే జరిగే బతుకమ్మ ఇవాళ 10,000 మందితో బతుకమ్మ చేసుకుంటున్నాం మేము. మొన్న బిగ్గెస్ట్ బతుకమ్మ వాషింగ్టన్ డీసీలో చేసాం, బిగ్గెస్ట్ ఎవర్. ఇంతకుముందు చరిత్రలో కన్వీనర్ గారి రీతిలో ఒక మంచి బ్రహ్మాండమైన బతుకమ్మ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా ఆర్గనైజ్ చేసుకున్నాం. సో వాళ్ళకు కూడా ఏంటంటే బిగినింగ్లో వాళ్ళకు కూడా ఈ తెలంగాణ వస్తే ఏంటి అది ఇది అనేది, అంటే 2 రాష్ట్రాలుగా విడిపోయి తెలుగు ప్రజలుగా మనం కలిసి ఉండొచ్చు. తెలంగాణ అభివృద్ధి కూడా, ఎందుకంటే జియోగ్రఫికల్గా ఇప్పుడు హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలు ఎన్ని ఉన్నప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా 2 రాష్ట్రాల్లో ఉండొచ్చు అని కన్విన్స్ చేసినాం అన్నట్టు. తర్వాత ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఏమైంది, 610 జీవో ఏమైంది, తెలంగాణ ఉద్యమం టైంలో ఏముండే, ఇక్కడ కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఫార్మేషన్ అయింది. సో
ఇవన్నీ కూడా వాళ్ళకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినాం అన్నట్టు. సో ఆ బుక్ల రూపకంగా కానీ లేకపోతే థియరీ రూపకంగా కానీ, అప్పుడు యూట్యూబ్లో అంత ఎక్కువ గొప్పగా లేదు కాబట్టి ఈమెయిల్ రూపకంగా ఇచ్చేవాళ్ళం ఇన్ఫర్మేషన్. సో ఆ రూపకంగా వాళ్ళందరికీ చేరవేయడం వల్ల స్లోగా కన్వర్ట్ అయ్యారు. ఒకటే రోజు కూడా అంటే కోపం కాకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ ఫైటింగ్ మోడ్ కాకుండా ఇన్ఫర్మేషన్ ఎందుకు రాష్ట్రం కావాలని కోరుకుంటున్నాను. కొద్ది రోజుల వరకు అర్థం చేసుకోలేకపోయారు. తర్వాత ఎవెన్చువల్లీ దే ఆర్ కనెక్టెడ్. అరే ఇట్స్ ఎ జెన్యూన్ డిమాండ్, అంటే ఇది ధర్మబద్ధమైన న్యాయ పోరాటం అని వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. అంటే మనం ఎట్లా వచ్చిన మన మద్రాస్ స్టేటు హైదరాబాద్ స్టేటు ఎట్లా కలిసింది, మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ఏర్పడ్డది, ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఏర్పడ్డది, మేము క్రానలాజికల్ ఆర్డర్ అంటే హిస్టారికల్గా ప్రతి స్టెప్ను మనం చెప్తూ మనం దానికి రెఫరెన్స్ ఇస్తూ చెప్పడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకున్నారు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ కదా. సో ఎవెన్చువల్గా కనెక్ట్ అయ్యాం. ముందర ఉన్నంత కొద్దిగా భావస్వేచ్ఛ తక్కువ ఉండేది, తర్వాత స్లోగా కనెక్ట్ అయ్యారు. అదే చెప్పాము 2009 వరకు కూడా ఇబ్బందులు ఉండేది. బట్ స్లోగా మేమే తెలంగాణ బతుకమ్మను మొదలుపెట్టాం, మనం వేదికగా చేసాం. ఇట్ కంటిన్యూ అయింది. సో అక్కడ రూపకంగా కూడా బాగా స్ప్రెడ్ అయింది ఉద్యమం ఉంటూ. తర్వాత ఇక్కడ జరుగుతున్న ప్రతి సంఘటన కూడా అక్కడ స్పందించాం. ఇక్కడ స్పందన ఉంటే ప్రతిస్పందన అక్కడ ఉండేది. సో ఏది జరిగినా బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ రెవల్యూషన్తో మేము కూడా మాకు ఈజీగా వచ్చేది. సో అట్లా కనెక్ట్ అయ్యాం. తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మనం కలిసి పనిచేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా చాలా మంది అక్కడ ఉన్నారు. అందరూ కూడా డివైడ్ అయిపోయి ఇప్పుడు తెలంగాణ సంస్థలు అదే ఏర్పడ్డాయి, కొన్ని రాష్ట్రీయ సంస్థలు ఏర్పడ్డాయి, కొన్ని జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి. మనది మాత్రం అంతర్జాతీయ సంస్థగా మనం మనగలుగుతుంది. ఇప్పుడు తర్వాత జరిగిన ఈ 10 సంవత్సరాల పరిపాలన కనిపిస్తుంది మీకు స్పష్టంగా. ఎన్ఆర్ఐలుగా ఎట్లా చూస్తున్నారు ఈ పాలన? యాక్చువల్గా మనం ఆశించిన తెలంగాణ అంటే ఊహించిన తెలంగాణలో ఈ గత 9 సంవత్సరాల్లో ఊహించినంత అభివృద్ధి జరగలేదు. తర్వాత డైరెక్షన్ కూడా మనల్ని ఇన్వాల్వ్ చేయలేదు. ఎందుకైతే సకల జనులు సబ్బండ వర్గాలు సామాజిక చింతనతో చేసిందే తెలంగాణ ఉద్యమం. అందులో అన్ని రకాల మంది రోడ్ల మీదకి వచ్చారు. మానవహారాలు చేశారు, సాగరహారాలు చేశారు, తర్వాత మిలియన్ మార్చులు చేశారు. ఇవన్నీ చేసిన ఇన్వాల్వ్మెంట్ అయిన జనాల్ని జేఏసీగా ఏర్పడి తెలంగాణ ఉద్యమానికి కార్యోన్ముఖులై తెలంగాణ రాష్ట్ర సాధనకి ఎట్లయితే కష్టపడ్డారో, తెలంగాణ వచ్చిన తర్వాత ఇది అందరి తెలంగాణ, ఇది కొందరి తెలంగాణ కాదు. కొందరి తెలంగాణ లాగా వాళ్ళు నిర్మాణం చేసి ఇది నా వల్ల వచ్చింది, నేను చేస్తూ వచ్చిందన్న ఆ అభిప్రాయంతో రాష్ట్రం పరిపాలన జరిగింది. ఫస్ట్ 5 సంవత్సరాలు ఇది ఒక రకమైన ఆలోచన విధానం ఉండే, నెక్స్ట్ 5 years ఇంకో రకమైన ఆలోచన విధానం. అది ప్రజలు వెల్కమ్ చెప్పలేదు. ఆ వెల్కమ్ చెప్పలేనందువల్లనే వాళ్ళ ప్రభుత్వం మారాల్సి వచ్చింది. అదర్వైజ్ అది మంచిగా ఉండి అది ప్రజల ప్రభుత్వం లాగా తీర్చిదిద్దితే తప్పకుండా ఇది ఇష్యూ ఉండేది. ఇక్కడ ప్రజలు ఓకే, మీరు ఎలా చూస్తున్నారు? మేము చాలా అప్సెట్ అయ్యాం. ఇట్స్ టోటలీ అప్సెట్. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన తెలంగాణలో ఎట్లయితే ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యామో అభివృద్ధిలో కూడా మా భాగస్వామ్యం ఉండాలి కదా. మనల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కూడా వాళ్ళ దానిలో కూడా ఎన్ఆర్ఐస్కి కొంచెం ప్రాతినిధ్యం ఇచ్చారు. ఇచ్చి మీరు కూడా రోల్ ప్లే చేయండి, ఇది మీ బాధ్యత. రాష్ట్రం నాదొక్కంది కాదు కదా, రాష్ట్రం అనేది ప్రజలందరిది. కొత్త రాష్ట్రం మళ్ళీ ఇంకెక్కువ మందిని ఇన్వాల్వ్ చేయాలి. ఇది ఒకరిద్దరిదే కాదు కదా, ఇంకెక్కువ మంది ఇన్వాల్వ్ అయితే ఎక్కువ అభివృద్ధి అవకాశాలు ఉంటాయి. ప్లస్ వాళ్ళ సలహాలు సూచనలు ఇన్పుట్లు ఇస్తారు. ఇప్పుడు మనం 1,00,000 కోట్ల నుంచి 2,30,000 వరకు కూడా తెలంగాణ బడ్జెట్ పెరుగుకుంటూ వెళ్ళింది ఈ 10 సంవత్సరాలలో. బట్ ఎక్కడ కూడా మాది ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ బాగుంటుంది. వరల్డ్ వైడ్ ఉండే మాకు పేటెంట్ ఐడియాలజీ ఎక్కువ ఉంటుంది అంటే. ఎందుకంటే మేము మీకు తెలుసు కదా, అమెరికాలో ఏం చేసేది మేము ఇన్వెన్షన్ ఎక్కువ ఉంటుంది. వేరే అమెరికా ఆల్వేస్ గో ఫర్ ఇన్వెన్షన్. ఇప్పుడు సిలికాన్ వ్యాలీ కానివ్వండి, లేకపోతే ఎక్కడైతే డెవలప్మెంటల్ ఆపర్చునిటీస్ కానీ ఇన్వెన్షన్ ఆపర్చునిటీ ఉన్నా మేము తీసుకొచ్చి ఇక్కడ ఆ నాలెడ్జ్ను ఆ కంటెంట్ ఆ దేశం ఉపయోగించుకున్నప్పుడు ఈ రాష్ట్రం ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఇప్పుడు మనం అందరూ మన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మేధో సంపత్తే కదా అక్కడికి పట్టుకపోయింది. మేము ఇక్కడ చదువుకొని మా మేధో సంపత్తి అక్కడ తీసుకెళ్ళి ఆ దేశాలు మన మేధో సంపత్తిని వెల్కమ్ చెప్తున్నప్పుడు అదే సేమ్ మేధో సంపత్తి ఈ రాష్ట్రం కూడా వెల్కమ్ చెప్పాలి కదా. అక్కడ చాలా గ్యాప్ వచ్చింది. అదే నేను చెప్తున్నా, ఇది నాది నేను తెచ్చుకున్న రాష్ట్రం, నా వల్లనే ఇది జరిగింది అన్న ఆలోచన విధానం ఎన్ఆర్ఐలకు నచ్చలేదు. సో వాళ్ళని తీసుకొచ్చి కూడా ఎన్ఆర్ఐలను ఇలా భాగస్వామ్యం చేసుకొని, ఎన్ఆర్ఐలు ఏం ఆశించారు మీకు తెలుసు కదా, ఇక్కడ వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి, వాళ్ళు చెప్పింది అంటే కాంట్రిబ్యూట్ చేయాలని, రాష్ట్రం రావాలని ఎట్లా కోరుకున్నాము, రాష్ట్ర అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటాం కదా. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక పార్టీ లైన్లను ఒక జేఏసీ ముందు ఉంది కదా. కేటీఆర్ ఉన్నారు, ఆయన అందరికీ కనెక్టివిటీ ఉన్న వ్యక్తిగా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటారు కదా. ఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా కావచ్చు, అక్కడికి ఎక్కువ పర్యటనల ద్వారా కావచ్చు, చాలా కనెక్టివిటీ ఉన్నట్టు కనిపిస్తుంది కదా. కేటీఆర్ కూడా అమెరికాకు వచ్చారు 2015లో May 6th రోజు వచ్చింది. హిస్టారికల్గా చెప్తాను, May 6th నుంచి May 17th దాకా ఆయనే అక్కడ ట్రావెల్ చేశాడు. ఫస్ట్ మినిస్టర్ వచ్చాక ప్రతి కంపెనీ దగ్గరికి వెళ్ళారు, ప్రజెంటేషన్ చేశారు. మేము అందులో భాగస్వామ్యం. ఆ 15 రోజులు కూడా వాషింగ్టన్ డీసీ నుంచి మొదలుకొని మళ్ళీ నేను వాషింగ్టన్ డీసీకి వచ్చే వరకు కూడా నేను అన్ని సిటీలలో ఆయనతో అకంపెనీ అయ్యాను. ప్రతి దానిలో వెళ్తున్నప్పుడు కూడా నేను అకంపెనీ వెళ్ళి చూసాం, ఏ కంపెనీతో ఎంత మాట్లాడుతున్నారు ఏంటి అనేది. ఇట్స్ న్యూ థింగ్ ఫర్ తెలంగాణ స్టేట్కి. సో అందులో ఉన్నాం కదా, అవన్నీ రకాలుగా ఉన్నాయి కదా. నెట్వర్కింగ్ కోసము, కనెక్టింగ్ కోసము, థియరీ కోసం ఉంది. నిజంగా ఆలింగనం జరగలేదు, అన్యోన్యంగా జరగలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అహం పెరిగింది.
అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళకు ఒక దూరం పెంచుకున్నారు. ఇది నేను, ఇది ఒక సిస్టమ్, ఇది ఒక ఎకో సిస్టమ్ మార్చిపోయింది వాళ్ళ దానిలో. అది నచ్చలేదు చాలామందికి. అది మేము చూసామన్నట్టు. అటిట్యూడ్ బిహేవియర్ బిల్డప్ అయితే మనం ఏం చేస్తాం, దూరం ఉంటాం, పోయి కొట్లాడుకోలేం కదా. సో వాళ్ళు మేము ఎన్ఆర్ఐలను తక్కువ చూడడం, అంటే ఉద్యమంలో అవసరమైన తెలంగాణ. ఇప్పుడు 2006లో కేసీఆర్ గారు ఎలక్షన్ అయింది కరీంనగర్ది. మాది ఇదేంటి సత్యనారాయణరావు గారు చెప్పారన్నట్టు, మీరు మా వాళ్ళ పొత్తుల వల్ల గెలిచారు, మీకు దమ్ముంటే సొంతగా గెలవండి అన్నారు. ఆ రోజు ఎంతమంది ఎన్ఆర్ఐలు వచ్చి పనిచేశారు? సెకండ్ అది కరీంనగర్లో జరుగుతున్న ఉప ఎన్నికకు అది ఇంపార్టెంట్. ఆ రోజు 2 లక్షలతో గెలిచినప్పుడు వాళ్ళందరూ ఇంక్లూడింగ్ కేటీఆర్ కూడా ఫోన్లు చేసి పిలిపించుకొని మీటింగ్స్ పెట్టించుకొని అన్ని రకాలుగా చేసినాము. ఇది వచ్చిన తర్వాత భాగస్వామ్యం లేకుండా అయిపోయింది. ఏదో మేము ఓనర్లము, మీరు ఏదో సబార్డినేట్స్ టైప్ అని ఆలోచన చేస్తే కేటీఆర్ టీఆర్ఎస్ సంబంధించిన అభిమానులు కూడా చాలా మంది ఎన్ఆర్ఐలు అమెరికన్లు ఉన్నారు, అమెరికాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది అందరి అభిప్రాయంగా చూడొచ్చు. అది టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వింగ్ అనేది మొన్న రీసెంట్ ఇది వాళ్ళ బిల్డప్. అంతకంటే ముందు ఫస్ట్ కేసీఆర్ ట్రిప్లో అసలు ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ లేదు. అది క్లారిటీ ఎవరికైనా తెలుసు. నేను తిరిగా, నా కంపెనీ తిరిగాం కాబట్టి నాకు తెలుసు. తర్వాత ఎవెన్చువల్గా ఇట్ ఈస్ ఎ వర్చువల్ ఎంటిటీ. అమెరికా దేశంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ఏ కానీ, ఎన్ఆర్ఐ టీడీపీ కానీ, ఓవర్సీస్ కాంగ్రెస్ కానీ, ఓవర్సీస్ బీజేపీ కానీ, ఇవన్నీ మనం ఎన్ఆర్ఐలుగా ఒక ఇది పొలిటికల్ వింగ్ని అక్కడ స్టార్ట్ చేయలేము. బికాస్ దట్ ఈస్ నాట్ దేర్ స్పేస్. ఇప్పుడు అమెరికాలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ అనేది ఒక రిజిస్టర్డ్ ఎంటిటీ ఉండదు. ఇప్పుడు మన దగ్గర అంటే పక్క రాష్ట్రం, ఇప్పుడు ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ అనే దాన్ని పక్క రాష్ట్రంలో నిర్మాణం చేయాలంటేనే దాన్ని బీఆర్ఎస్గా మార్చినాం మనం. పక్క రాష్ట్రానికి వెళ్ళి మనం రాజకీయం చేయాలంటే, అటువంటిది భారతదేశం దాటేసి అమెరికాలో మనం ఎంటిటీ రన్ చేయాలంటే ఇబ్బందికరమైన పరిణామం ఉంటుంది. సో అందువల్ల అది వర్చువల్ ఎంటిటీ, ఏదో గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి పెట్టుకున్న ఒక వాట్సాప్ గ్రూప్, ఒక యాహూ గ్రూప్, ఒక ఫేస్బుక్ గ్రూప్ టైపే తప్ప ఇట్ ఇస్ నాట్ ఎ రిజిస్టర్డ్ ఎంటిటీ. అక్కడ అది చేసి పాలిటిక్స్. నేను ఎందుకంటున్నా అంటే విసు అన్నగా అందరు వాడుగా ఉన్న వాళ్ళు ఇంత విమర్శ చేస్తుంటే వారి వైపు నుంచి కూడా మీ మీద విమర్శలు వస్తాయి కదా అని వెల్కమ్ చెప్తాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావజాలం అనుకో, తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ గురుగాదంలో మేము పాత్ర పోషించాం. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ అంటేనే టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ టైప్ ఆడ ప్రజెంట్ చేశారు. మేము అప్పుడు ఏమన్నాం, తెలంగాణ నిలుపుకోవాలంటే ఇప్పుడు ఉన్నోడు బక్కోడో సక్కోడో నిలబడ్డోడు ఒక అతనైనా మనం ఉద్యమాన్ని తీసుకెళ్తుండు, మనం అందరం దానికి సపోర్ట్ చేయాలి అని దానికోసంలో మేము చాలామంది మా మిత్రులను కూడా లూజ్ అయినాం. అంటే కోర్ టీఆర్ఎస్ యాక్టివిస్టే కాకుండా, అంటే యాక్టివ్ బొమ్మ పెట్టుకోవడం కాకుండా అప్పుడు తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి వైపు చూసింది. మనందరికీ తెలుసు, ఎందుకంటే ఉద్యమం ఎత్తుకున్న పొలిటికల్ పార్టీగా అది ఒకటే ఉండే ఇక్కడ. అప్పుడు మెల్లమెల్లగా స్లోగా బీజేపీ 2 రాష్ట్రాలు, 1 ఓటు 2 రాష్ట్రాలు, దీనిలో అన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి మేము ఈ వీళ్ళే అని అంటలేము. మనం ఫస్ట్ 5 yearsలో కామెంట్స్ చేయలేదు మేమేమి. సెకండ్ 5 yearsకి వచ్చేసరికి అహం వచ్చింది. చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా, వాళ్ళు ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ కూడా అన్హ్యాపీగా ఉన్నారు. వాళ్ళేమి హ్యాపీగా ఉన్నారు ఇదేం లేదు, వాళ్ళని కూడా గౌరవించలేదు, ఎవరిని చేయలేదు. ఇది మేము ఆ 4-3 ఇదే మేమే నిర్ణయం తీసుకుంటాం, మా వలన అయిపోతుంది. నేను ప్రజలలో ఉండటంలో, నేను 33 జిల్లాలలో అన్ని జిల్లాల పర్యటన చేసి వచ్చిన. నేను దూరం నుంచి మాట్లాడను, అందులో భాగస్వామ్యం అయినాకనే మాట్లాడతాం. ఇప్పుడు కొన్ని సెక్టర్స్లలో ఇన్వాల్వ్ కాకపోతే మాట్లాడవు. పొలిటికల్ సెక్టర్లో కానీ, ఇక్కడ డెవలప్మెంటల్ సెక్టర్లో కానీ, నాకు సెక్రటరియట్లో కానీ మీ అందరితో మాకు పరిచయం ఎట్లయింది, ఉద్యమంలో పనిచేసినప్పుడు పరిచయాలు చాలామంది. ఈ పొలిటీషియన్స్ అందరితో కూడా నాకు అయింది పరిచయం ఉద్యమం టైంలో. అప్పుడు ఏం ఆశించకుండా గౌరవం ఉండేది. ఎప్పుడైతే రాష్ట్రం వచ్చిందో నేను అన్ని పొలిటికల్ అవుట్ఫిట్స్ అంటారు వీటిని, అక్కడ ఉన్న వాటిలలో ఇవి గ్రూప్స్ కూడా కామెంట్ చేయొచ్చు. మేము అప్పుడు కూడా మేము నిర్మాణాత్మకమైన ప్రజాపక్ష పాత్ర పోషిస్తామని చెప్పినాం. కేటీఆర్కి ఇన్సైడ్ చెప్తున్నాం, అవుట్ సైడ్ కూడా చెప్తున్నాం. ఇవాళ గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా మేము ఇన్సైడ్ చెప్తాము, అవుట్ సైడ్ చెప్తాం. కొన్ని ఇన్సైడ్ షేర్ చేస్తాం, కొన్ని అవుట్ సైడ్ షేర్ చేస్తాం, అంతే కదండి. అంటే ప్రభుత్వం ఉద్యమంలో మీరందరూ కలిసి పనిచేసినారు. కేసీఆర్ కానీ ఈ ప్రభుత్వం కానీ మీకు అంటే ప్రజలకి అనుకూలంగా లేదు అనిపించినప్పుడు మీరేం వాదన చేయలేదా? తప్పకుండా చేశాం. ఎక్కడెక్కడ కొన్ని పథకాలు ఉంటాయి కదా, కొన్ని మంచి పథకాలను ప్రజలకు చేరవేయడానికి మేమే ఒక గొంతుకైనాం. మేమే చెప్పినాం ఇది చాలా మంచి పథకాలు, ఇవి మీరు వెల్కమ్ చెప్పండి. ఇంకోటి ఫస్ట్ 5 yearsలో మనం ఒక ప్రయత్నం తీసుకొచ్చారు, ఒక మంచి పథకాలు తీసుకొచ్చాం. ఆ పథకాలను ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో భాగంగా మేము కూడా స్ప్రెడ్ చేసాం. సో దాన్ని ఎంతవరకు రీచ్ అయింది, ఎంతమందికి వెళ్ళింది, తర్వాత ఎంత కంటెంట్ బయటకు వచ్చింది దానికి దాని అవుట్ఫిట్. మనం ఫస్ట్ 6 నెలల్లో మన పథకం డిస్ట్రిబ్యూషన్ ఉండదు, దానికి 2-3 ఏళ్ళు 4 ఏళ్ళలో ఉంటుంది. సో 4 ఏళ్ళ తర్వాత దాని రియాలిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు మనం చూసినాం కదా, చాలామంది ఉద్యమకారులను, అంటే కోర్ ఉద్యమం అంటే స్వలాభం లేకుండా చేసిన ఉద్యమకారులను బయటికి పంపించిన, అంటే బిల్డప్ ఆ పార్టీ. బయట ఉన్న వాళ్ళని పక్కకు పెట్టండి, ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా మనం బయటకు పంపుకున్నాం కదా, హూ వర్క్ ఫర్ తెలంగాణ. వాళ్ళకి అప్పుడు ఉద్యమం కలిసి పనిచేసిన వాళ్ళు కదా. చాలాసారికి వచ్చేసరికి అందరు ఇంపార్టెంట్ పీపుల్ అంతా బయటికి వెళ్ళిపోయి ఓన్లీ 4-5 దగ్గరికి వచ్చేసింది. సో ఇది అంటే ప్రైవేట్ లిమిటెడ్, అంటే రీజనల్ పార్టీస్ యూజువల్గా కూడా ఎనీ రీజనల్ పార్టీ కూడా లిమిటెడ్గా ఉంటుంది.
కానీ ఇది టోటలీ ప్రైవేట్ లిమిటెడ్గా మారిపోయింది. అది ట్రాన్స్ఫార్మ్ అయింది. మనం కళ్ళతో మన ముందు జరుగుతున్న చరిత్రను చూస్తున్నప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అయితే ఇప్పుడు మేము ఎక్స్ప్రెస్ చేయడం డెఫినెట్గా మీరు ముందు నిర్మాణాత్మకంగా చేస్తాం, సహభాగాత్మకంగా చేస్తాం, అవసరమైతే ఆందోళనాత్మకంగా కూడా చేస్తాం. అది చేశాం కాబట్టి, ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఆ కంటెంట్ ఉంది కాబట్టి మనం ఎక్స్ప్రెసివ్ ఉంటుంది. మొన్న వచ్చిన తర్వాత కూడా నేను ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాక కూడా నేను కేటీఆర్ గారితో మాట్లాడినప్పుడు ఓపెన్గా చెప్పాం, స్వయంకృత అపరాధం అని చెప్పాను. దిస్ ఈజ్ అవర్ ఓన్ ప్రాబ్లం. అంటే మీరు ఎందుకు ఓడిపోయారంటానికి మనం అనాలిసిస్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఉన్న దానిలో చేసిందని అందరు కూడా నేను జనాలకి నేను అది చెప్పకంటే ముందు నేను 10 జిల్లాలు తిరిగి వచ్చింది. మీ ముందు నేను మాట్లాడే ముందు దానికి ఒక బేసిస్ ఉండాలి కదా. మనం లీగల్గా ఏమంటామంటే ఎవిడెన్షియల్ కనెక్షన్ ఉండాలి. ఆ కనెక్టివిటీ డాట్స్ని లింక్ చేస్తేనే మనం ప్రజెంట్ చేయగలుగుతాం. ఊరికి నేను హైపోథెటికల్గా మీరు ఏదో అడుగుతారు కాబట్టి నేను ఏదో చెప్పడం వల్లనే ఐ విల్ రెఫర్ ద థింగ్స్ ఐ మెట్ నెంబర్ ఆఫ్ పీపుల్. మీకు ఏమనిపించి ఎందుకు మార్చాలి అంటే తెలంగాణ అభివృద్ధిలో ముందుకెళ్తుంది కదా, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది కదా, మరి దీన్ని ఎందుకు మీరు మార్చాలి వచ్చిందంటే నాకే చెప్పారు ఇవన్నీ. ఈ క్రానాలజికల్ యాక్టివిటీస్ చెప్పారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్కు మార్చాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి కంప్లీట్ కాలేదు. ఇదే పూర్తిగా చేయలేదు. ఇంకా బీఆర్ఎస్ భారతదేశం వైపు వెళ్ళాలంటే ఎవరిని ఒపీనియన్ తీసుకున్నారు? ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నారు. 4-3 అనుకొని మాట్లాడుకొని పెట్టుకున్నారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అందరినీ 2-3 పథకాలు ఇంట్రడ్యూస్ చేశారనుకోండి. ఇంటెలెక్చువల్ ఎప్పుడైతే రాష్ట్రం కోసం జేఏసీ ఏర్పడిందో ఈ పథకాలలో కూడా జేఏసీ పెట్టనుంటారు మీరు. చాలా వాల్యూ వచ్చేది అప్పుడు. ఇప్పుడు జేఏసీ టీంను కూర్చోబెట్టండి, మేము ఈ పథకం అనుకుంటున్నాము, మీరు ఏమనుకుంటారు, ఒపీనియన్ తీసుకోండి, డెసిషన్ మీరే తీసుకోండి ముఖ్యమంత్రిగా. బట్ అట్లీస్ట్ ఒపీనియన్ అయితే తీసుకోవాలి కదా. అక్కడ ఒపీనియన్ ఎందుకు మిస్ అయింది? ఎందుకు ఇన్వాల్వ్ చేయలేకపోయారు? వాళ్ళు డెసిషన్ మీ దగ్గర ఉంది, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, కానీ అట్లీస్ట్ వినండి. మీరు ఒక కమిటీ వేయండి, అన్ని పార్టీలు వేసి మీరు చెప్పండి. ఇది టోటల్లీ ఒక ఎలక్షనీరింగ్ ప్రభుత్వం లాగా నడిచింది. వాళ్ళు 2 ప్రాజెక్టులు ఉన్నాయి, 3 ప్రాజెక్టులు ఉన్నాయి, అవి చేసినాం ఇవి చేసినాం అంటారు. నేను అందరితో మాట్లాడగలిగే వ్యవస్థ ఉంది. నేను మాట్లాడలేకుండా చెప్పలేం. వాళ్ళందరితో యాక్సెసిబిలిటీ ఉంది. ఎట్లయితే ఉద్యమాల టైంలో కలిసి పని చేసినామో ఇప్పుడు కూడా మేము చెప్పాలని అనుకున్నాం, చెప్పినాం. చెవులకు ఎక్కితే బాగుంటుంది, ఎక్కకపోతే మనం ఏం చేయలేం కదా. ఎక్కలేదంటారు అంతే. అది ఎక్కలేకుండా దాని అవుట్పుటే ఫలితమే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు రాజకీయ నాయకులుగా విమర్శిస్తున్నారంటే మీరేమంటారు? లేదు, రాజకీయ నాయకులు అంటే ఇది విన్న వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళు ఉంటారు. చాలా బాగుంటుంది. నేను కండు వేసుకున్నప్పుడు మీరు అనండి. నేను ఈ రోజు వరకు కూడా ఏ పొలిటికల్ పార్టీ కండు వేసుకుని కూడా తిరగట్లేదు. ఈ రోజు కూడా మేము నిర్మాణాత్మకంగా ప్రజాపక్ష పాత్ర పోషించే సంస్థ నిర్మాణం చేస్తున్నాం. ప్రజల కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐస్ కోసం వేదిక ఉండాలని కోరుకుంటున్నాం. ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐస్ వివిధ దేశాలలో ఇబ్బందులు ఎదుర్కొంటే వాళ్ళకి సేవ చేయడానికి ఇష్టపడతాను. పాలిటికల్గా ఉండేది నేను ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అయిపోయి నేను దాని వైపు నుంచి మాట్లాడవచ్చు. నేను మీ అందరికీ తెలుసు కదా, నేను ఇంకే పాలిటిక్స్ అనేది పబ్లిక్లో చేసే వ్యవస్థ, బిజినెస్ అనేది ప్రైవేట్ చేసుకుంటా. అంటే బిజినెస్ అనేది చెప్పరు కొన్ని. ఇప్పుడు మీకు నేను పాలిటిక్స్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ అబౌట్ మీ. నేను బిజినెస్ చేసుకున్నాను అనుకోరు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజా జీవితంలో ఇంకా నేను రాలేదు. నేను అంటే ఒక పొలిటికల్ పార్టీ వైపు రాలేదు, సేవ కోసం వచ్చాం. మేము సేవ అనేది ఇవాళ కాదు, నాకు సేవ అనే ఆలోచన విధానము, సేవ తత్పరత అనేది ఇవాళ మొదటి నుంచి రాలేదు. ఉద్యమం టైం నుంచి, ఉద్యమం కంటే ముందు నుంచి కూడా నేను విద్యా విభాగంలో పనిచేసిన, విద్యార్థుల సమస్యల కోసం పోరాడడం, విద్యార్థుల కోసం కొట్లాడిన. నేను అంటే ఈ విద్యారంగ సమస్యలు ఉంటాయి కదా, అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. బ్రాండ్ అయిపోయాను. అంటే ఈ నిజంగా నేను ఓఎఫ్ బీజేపీల పని అంటే నేను కండ వేసుకొని తిరగలేదు. అప్పుడు నేను టీఆర్ఎస్ తిట్టినారు, ఆయన బీజేపీ వ్యక్తి అంటారు. నేను కాంగ్రెస్ కండ వేసుకొని తిరగలేదు. మేము ఈక్వల్ డిస్టెన్స్లో అన్ని రాజకీయ పార్టీలు ఉంచాము, అన్నింటినీ క్వశ్చన్ చేసాం. నాకు రేవంత్ రెడ్డి గారితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది, నాకు ఈటల రాజేందర్ గారితో ఉంది, అట్లే అన్ని అంటే బీజేపీలో సంజయ్ గారితో ఉంది. అంటే నేను ఈ పొలిటికల్ హెడ్లతో మేము కలిసి పనిచేసినాం. నేను సంజయ్ గారు కాలేజ్ డేస్ నుంచి ఫ్రెండ్, నాట్ టుడే. నేను విద్యార్థి పరిషత్లో పనిచేసి తిరుగుతుంది, ఇదంతా హిస్టరీ. సో అంటే ఉద్యమాలు చేసినప్పుడు కూడా అందరితో కలిసినాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా అప్పుడు రిక్వెస్ట్ చేసినాం. బీజేపీని కూడా 2 రాష్ట్రాలు, ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్న మీరు అన్న దానిలో కూడా క్వశ్చన్ చేసినాం మేము. మీరు ఈ ఉద్యమం ఇది తెలంగాణ ప్రజలకు కావాలనుకుంటున్న ఆకాంక్ష, వాళ్ళ ఆకాంక్ష రూపంలో మీరు చూడకండి, మీరు అడ్డుపడకండి. రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ చెప్తాను కదా, ఇవాళ మొన్నటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేపు బీజేపీ ప్రభుత్వం రావచ్చు. ప్రజలు ఏదైతే నిర్ణయిస్తారో, ప్రజలు ఏదైతే కావాలని కోరుకుంటారో అదే రియాలిటీ అవుతుంది. ఎన్ఆర్ఐగా మా పాత్ర మేము ఎడ్యుకేట్ చేయగలుగుతాం, గైడ్ చేయగలుగుతాం, ఎన్లైటన్ చేయగలుగుతాం, వాళ్ళని ఎక్స్ప్లోర్ వ్యూస్ చేయగలుగుతాం. సో పొలిటికల్గా మనం ఏంటంటే షేర్ చేస్తారు. ఇప్పుడు మంచిని లోపల చెప్పాలంటే, అంటే చెడును లోపల చెప్పాలి, మంచిని 10 మంది ముందు చెప్పాలి. సో మనం ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ప్రజానికంగా మనం ఎక్స్ప్రెస్ చేయలేము అనుకోండి. ఉద్యమం అంటేనే ఒక ధిక్కార స్వరం. సో అటువంటి స్వరాన్ని ఉన్న వల్ల మనం పాజిటివ్గా చెప్తున్నాం. మేము దీన్ని పొలిటికల్ వింగ్లుగా మాట్లాడితే మీరు వెల్కమ్ చెప్పరు. ఒక మాటలో మొత్తంగా ఉద్యమకాలంలో కేసీఆర్ని చూశారు, టీఆర్ఎస్ని చూశారు, మిగతా నాయకులందరినీ చూశారు, పరిపాలించిన నాయకులకు చూశారు.
ఒక మాటలో ఈ పార్టీ నాయకుల గురించి కానీ పార్టీ గురించి చెప్పాలంటే ఏమంటారు? పార్టీ లైన్లో ఒకటి ఉంటుంది, ప్రజల రూపకంగా ఒకటి ఉంటుంది, నాయకత్వంలో ఒకటి ఉంటుంది. వాళ్ళకు కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, నాయకత్వ లోపం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫ్యామిలీకి సంబంధించిన నలుగురే రాష్ట్రాన్ని వెళ్తామంటే అది ఒప్పుకోరు, వెల్కమ్ చెప్పరు. ఎందుకంటే చాలా ఇంటలెక్చువల్ థింక్ ట్యాంక్ ఉంది. సో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి. సో అక్కడ ఉన్న లీడర్షిప్ అంటే అందులో ఉన్న పొలిటీషియన్స్ ఉంటారు కదా, ఎవరైతే మినిస్టర్లే వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు. అది ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే ఓటమి కంటే ముందు వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు, ఓటమి వచ్చిన తర్వాత ఓపెన్గా చెప్పుకుంటున్నారు. ఈ మాట అంటే కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదా, మిగతా పార్టీలు చాలా అన్ని పార్టీలు దేశంలో ఉన్న 10 పార్టీల పేరు చెప్పి ఇవన్నీ కూడా కుటుంబ పార్టీలే కదా అని ఆన్సర్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. పర్ఫెక్ట్గా ఉన్నది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ, తర్వాత సోనియా గాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారి నుంచి అది ఫ్యామిలీ లాగా చూస్తున్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఒక ఫ్యామిలీగా చూస్తున్నారు. తర్వాత ఇప్పుడు అంటే బీజేపీలో కూడా కొన్ని డైవర్సిటీ ఉంది. అంటే కొన్ని హిస్టారికల్ పొలిటికల్ పార్టీలో ఉంది, అంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది. ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీలో మధ్యలో ఒక ప్రెసిడెంట్ అయినా మార్చి ఇంకొక వ్యక్తిని పెట్టారు. బీజేపీలోనైతే ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళే ప్రెసిడెంట్గా ఉన్నారు. టీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఉండాలి, కేటీఆర్ తర్వాత హిమాంశు, కవితనో, హరీష్ రావు ఉండాలి. అంటే వాళ్ళ ఫ్యామిలీ కొత్త నాయకుడిని ఒక ఈటల రాజేందర్ గారు టైపు, లేకపోతే అప్పుడు సీనియర్ లీడర్లు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎవరికి నాయకత్వం ఇవ్వలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఈటల రాజేందర్ గారికి ఇస్తే సరిపోతుండే కదా అప్పుడు ఆ టైంలో. అప్పుడు మేము డైవర్సిటీ అనుకునేటోళ్ళం, అంటే వాట్ ఎవర్ యూఆర్ టాకింగ్ ఇట్స్ డైవర్సిటీ. దెర్ ఇస్ నో డైవర్సిటీ. ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అనే ఫక్తు కనబడుతుంది కదా. ఇప్పుడు ఆయన కంటే ఎక్కువ టాలెంట్ ఉన్న లీడర్ను కూర్చోబెట్టి కూడా ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. ఏ గ్రౌండ్ మీద కేటీఆర్కు మనం ప్రజలలో ఒపీనియన్ రావాలి కదా. మీరు ఏదైతే చెప్పారో వాటిన్నిటి ఫలితమే రిజల్ట్ కూడా వచ్చింది. అంటే వాళ్ళు కొత్త పార్టీ వచ్చింది, కొత్త అధికారంలోకి వచ్చింది. దీని నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఒక 10 సంవత్సరాల పరిపాలన తర్వాత వచ్చిన పార్టీ. కరెక్ట్. ఏదైతే ఆ పార్టీ చేసిన మిస్టేక్స్, ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఏదైతే ఇప్పుడు మీరు ప్రగతి భవన్ కానివ్వండి, ఇవన్నిటి కూడా వాళ్ళు దూరం చేశారు ప్రజల్ని. సో వీళ్ళు ఓపెన్ అప్ చేస్తారు. నేను ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత, ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఐ వాజ్ దేర్, నేను జనాలలో ఉన్నా, నేను ఆయన పక్కన కూర్చోలేదు, పైన స్టేజ్ మీద లేను. ప్రజలు ఏమనుకుంటారో అని ఆ రోజు ఎల్బీ స్టేడియం ప్రజలలో ఉన్నా. ఐ వాంట్ టు లిజన్, వైబ్రేషన్స్ ఎట్లున్నాయి, నేను దూరంగా ప్రజలలో వింటూ ఉన్నా, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లుంది, ఎమోషన్స్ ఎట్లున్నాయి. సో ఏదైతే ప్రజలు మిమ్మల్ని మార్పు కోరుకున్నారో, గత 2 సార్లు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మిస్ అయిందో దాన్ని మీరు ఇమీడియట్గా ఫిక్స్ చేయండి. తర్వాత మీరు కొత్త పథకాలు తీసుకురండి. ఈ పథకాలలో మీరు భాగస్వామ్యం చేయండి. మీరు జేఏసీ లాంటిది పెట్టుకుంటారా, ఇంకేదైనా పెట్టుకుంటారా, అందరినీ భాగస్వామ్యం చేయండి. రాష్ట్ర ప్రభుత్వంలో అందరి భాగస్వామ్యం ఉండి వాళ్ళ ఆలోచనకు వేదికగా ఇది ఉండాలి. రేపు ఎగ్జిక్యూషన్ అప్పుడు తప్పు పట్టరు. ఇప్పుడు మన ఇద్దరం నిర్ణయం చేసుకొని మనం పథకాన్ని బయటకు రిలీజ్ చేస్తే ఏమైతే మీరు ఇద్దరు అనుకొని పెట్టేస్తే సరిపోద్దా అని అంటారు. వేరే మనం జేఏసీగా ఏర్పడో ప్రతిపక్షాలను కూడా తీసుకొని ఒపీనియన్ తీసుకోండి. విధానపరమైన నిర్ణయాలు ఏదైతే ప్రభుత్వమే తీసుకుంటుంది అది అందరికీ తెలుసు. ఒకప్పటి ఎర్ర బస్సులు తిరుగుతున్న తెలంగాణ కాదు, ఇది వాళ్ళ ఏరు బస్సులో తిరుగుతున్న తెలంగాణ ప్రజానికం ఉన్న దానిలో మనం ఆ ఐడియాలజీ ఉండాలి. సో అందులో ఉన్నప్పుడు మనం ఆ కనెక్టివిటీ బిల్డ్ అవుతాం. సో ఇప్పుడు అట్లీస్ట్ వీళ్ళు ఓపెన్ చేశారు. నేను గమనించిన దాన్ని ఏంటంటే ఇవాళ సెక్రటరియట్ ఓపెన్ అయింది. జనాలు వాళ్ళు బాగా ఇది నాది, ఇది నా ప్రభుత్వం, ఇది నా వేదిక, ఇది నేను ఓనర్, అంటే నేను డబ్బులతో కట్టుకున్న సెక్రటరియట్లకు నేను పోగలుగుతున్నా. అసలు పోవడమే లేదు కదా, లోపలికి రావడమే లేదు కదా. అసలు ఆయన రావడం పక్క పెట్టు, ముఖ్యమంత్రి సెక్రటరియట్కి రాకపోతే అది అంతకన్నా వ్యవస్థ ఇంకేముంటుంది. రైట్. ఇప్పుడు మీరు అన్నట్టు ఓపెన్ చేశారు, చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దావోస్ వెళ్ళారు, పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. ఎన్ఆర్ఐలుగా మీ అభిప్రాయాలను కూడా ఆహ్వానిస్తారని అనుకుంటున్నాం. అక్కడ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మొన్ననే ప్రభుత్వం వచ్చింది, మేము క్వశ్చన్ చేయడానికి ఇప్పుడు మేము హెల్ప్ చేస్తాం. ఒక 1-2 years హెల్ప్ చేస్తాం, అంటే సహకారం ఇస్తాం. వాళ్ళ దగ్గర గ్యాప్స్ ఉంటే ఇవి చేయండి అని చెప్తాం. 2 ఏళ్ళ తర్వాత రాకపోతే స్టార్ట్ చేస్తాం క్వశ్చన్. ఫస్ట్ మనం ఇప్పుడు డే 1 నుంచి వచ్చేసి ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అని అడగటం కదా, సెటిలింగ్ పీరియడ్ అంటారు కదా, ఇది సెటిలింగ్ పీరియడ్. వాళ్ళకి సీఎంఓలో కూడా ఇంకా అందరి ప్రాపర్గా ఇంకా కాలేదు, ఇండక్షన్ కాలేదు. అంటే టీమ్ ఇప్పుడు ఏదైతే ఎగ్జిక్యూటివ్ టీమ్ కూడా ఫుల్గా ఫార్మేషన్ కాలేదు. ఒక మంత్ అయింది. మనం ఒక ప్రభుత్వాన్ని ఒక మంత్లో డెఫినేషన్ ఇచ్చలేము. సో లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ టైం. అంటే మనం ఇచ్చాక కూడా రేపు క్వశ్చన్ చేసినప్పుడు కూడా రీజనబిలిటీ ఉంటుంది. మన కేటీఆర్ గారు 1 నెలకో 2 నెలకో మేము అట్లా చేస్తాం, ఇట్లా చేస్తారు, ఇట్లా చేయలేదు. 1-2 months ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది? అది అంటే కొంచెం టైం ఇచ్చి లెట్ దెమ్ మేక్ సమ్ మిస్టేక్స్. ఇప్పుడు చిన్నపిల్లలు బుడి నడిచేటప్పుడు పడతాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ పడతాడు. సో ఇక్కడ కూడా మనకు ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మనం క్వశ్చన్ చేద్దాం, కొద్దిగా కన్సర్న్స్ ఉన్నప్పుడు సపోర్ట్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళకి అందరికీ ఫుల్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళు చేసే ప్రాసెస్ను కొద్దిగా వాళ్ళకి ప్రభుత్వంగా కొంచెం ఐడియాలజీ ఉంటుంది.
వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు, అది మంచి అవుతుందో చెడు అవుతుంది. కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే ఉద్యమ కాలంలో పనిచేశారో వాళ్ళందరినీ కలుపుకొని పోతే బాగుంటుంది. వాళ్ళైతే తీసుకొచ్చి వాళ్ళ ఒపీనియనైజ్ చేసుకుంది, డెసిషన్ మీరు తీసుకోండి, ఒపీనియన్ వినండి. ఇప్పుడు మనం ఒక 10 మందిని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి మీరు చెప్పండి అని ఒపీనియన్ తీసుకొని నోట్స్ కలెక్ట్ చేసుకొని అందులో మెజారిటీ ఎటువైపు డైరెక్షన్ ఉంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా డిస్కస్ చేయండి, అందులో మెజారిటీ ఏది ఉంటే ఇంటిగ్రేట్ చేయండి, ముఖ్యమంత్రి ద్వారా పలికించండి. ఓకే ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో వెళ్తుంది, ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం ఉంటుంది. రేపు పొద్దున మనం ఒక పథకం పట్టుకొస్తే ఇది ఏదో ముఖ్యమంత్రి చేసిండేది కాకుండా మనం నిర్మాణం చేసుకున్న పథకం, ఇది మన కోసం యూటిలైజ్ చేసుకున్న పథకం, మనం అందులో భాగస్వామ్యం చేయాలని స్ప్రెడ్ కూడా వాళ్ళే చేస్తారు. రైట్ రైట్. ఇంకా ఎన్ఆర్ఐ ఇష్యూస్ చూద్దాం. మీరు చాలా అక్కడ అరేంజ్ చేస్తున్నారు, మీ తల్లిదండ్రులకో పిల్లలకో ఇక్కడ ఉన్న వారికి చాలా మందికి పంపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే మీరు కంట్రిబ్యూట్ చేస్తున్నారో దానికి తగినట్టుగా ఇక్కడున్న మీ ఫ్యామిలీస్కి ఏమైనా హెల్ప్ అవుతుంది, అది మీకు కానీ మీ ఫ్యామిలీస్ కానీ దానివల్ల ఏం కోరుకుంటున్నారు అసలు మీరు? గుడ్ పాయింట్. యూజువల్గా ఏంటంటే ఎన్ఆర్ఐస్గా అంటే ఒక అమెరికానే కాదు, ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కానీ ఆస్ట్రేలియా కానీ కొన్ని కంట్రీస్లలో వాళ్ళకి ఇమిగ్రేషన్ వస్తుంది. మేము H1 మీద వెళ్ళాం, గ్రీన్ కార్డ్ వచ్చింది, సిటిజన్షిప్ తీసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, సెటిల్ అయిపోతారు, మైగ్రేషన్ జరిగిపోతుంది. ఈవెన్చువల్గా 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో మొత్తం మూవ్ అయిపోతారు. మా పిల్లలు అక్కడే పుడతారు. కానీ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, ఒక గల్ఫ్ రీజియన్లో ఉన్న కంట్రీస్లో ఉన్న దానిలో ఒక 10 లక్షల మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు లేబర్ జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది, వాళ్ళు అక్కడే ఉన్నారు. రీపాట్రియేట్ చేస్తున్నారు మనీని. ఎవ్రీ మంత్ వాళ్ళు ఎర్న్ చేసిన దానిలో వాళ్ళ ఖర్చులు పోని మిగతా డబ్బు అంతా ఇక్కడికే పెడుతున్నారు. వాళ్ళు అక్కడ డబ్బు అక్కడ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఎన్ఆర్ఐస్ అమెరికా వాళ్ళన్నా చేస్తున్నారు, వాళ్ళ ఊర్లో ఇల్లు కారు ముంగిరి ఆడ ఏం ఉండదు వీళ్ళకి. ఇట్లా చాలా కంట్రీస్లలో సిటిజన్షిప్ ట్రాక్ అంటే మాకు ఇమిగ్రేషన్ లా ఫార్మ్ ఉండడం వల్ల మాకు తెలుసు కాబట్టి ఈ ఇమిగ్రేషన్ ట్రాక్ ఉన్న కంట్రీస్ కొన్ని ఉన్నాయి. ఇమిగ్రేషన్ ట్రాక్ లేని ఎన్నైనా మనము టెంపరీ అంటారు, అంటే నాన్ రెసిడెంట్ ఏలియన్స్ అంటే పర్మనెంట్ కాకుండా అటువంటి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అట్లున్న కంట్రీస్లో అంటే పర్మనెంట్ సెటిల్మెంట్ ట్రాక్ లేని కంట్రీస్లో ఉన్న జనాలంతా ఇక్కడికే పంపిస్తున్నారు డబ్బు. ఇక్కడ ఫైనాన్షియల్ స్పిరిట్ను వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. దేనికి అంటే ఇంప్రూవింగ్ దట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత డబ్బు తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం కానీ, తర్వాత ఎడ్యుకేషన్ రూపంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి, పబ్లిక్ పాలసీలో ఇన్వెస్ట్ చేయడం కానీ, రకరకాల అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అట్లా బాగా జరుగుతుంది. ఇండియా లెవెల్లో కూడా ఓపెన్ పాలసీ తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంట్. సో వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అవుతుంది. ప్రవాసీ భారతీయ దివస్ అని ఢిల్లీలో జరుగుతుంది. అందులో అందరు ఎన్ఆర్ఐలను పిలుస్తున్నారు. ఒక 2 రోజుల మీటింగ్, 2-3 రోజుల మీటింగ్, 7, 8, 9 జనవరి యూజువల్గా ఆ టైం ఫ్రేమ్లో మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చిన డేను పురస్కరించుకొని ప్రవాసీ భారతీయ దివస్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. సో అటువంటి స్పిరిట్తోనే మేము కూడా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కూడా ఎన్ఆర్ఐస్ కోసమని గ్లోబల్ ఎన్ఆర్ఐస్ డే అని పెట్టుకుంటున్నాం. సో దట్ అన్ని కంట్రీస్ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐస్ ఇక్కడ చూసి, అందుకోసమే దీని బేస్ హైదరాబాద్ బేసే పెట్టాం. సో హైదరాబాద్ నుండే యాక్టివిటీస్ చేయాలని. ఏ కంట్రీ వాళ్ళైనా అయితే ఇప్పుడు ఏ జిల్లా వాళ్ళైనా హైదరాబాద్ ఉంటారు, లేదంటే వన్ ఆఫ్ ద కంట్రీలో ఉంటున్నారు. సో వాళ్ళు హైదరాబాద్కు వస్తే రావడంతో షేక్ హ్యాండ్ చేస్తారు. వాళ్ళకున్న ఎడ్యుకేషనల్ టాలెంట్, వాళ్ళకున్న ప్రొఫెషనల్ టాలెంట్, వాళ్ళకున్న బిజినెస్ టాలెంట్, వాళ్ళకున్న ఫైనాన్షియల్ టాలెంట్ను కూడా తెలంగాణ ప్రభుత్వంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడేటట్టు అవి మంచి మంచి ప్రాజెక్టులు కానివ్వండి, బిజినెస్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేషన్లో కానివ్వండి, హాస్పిటల్స్ కట్టడంలో కానివ్వండి, తర్వాత రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి, అంటే ఇప్పుడు స్కూల్స్కు పెట్టడం కానివ్వండి, ఏదో ఒకటి చేతనైనంత వీలైనంత ఆ ఊరికి డెవలప్మెంట్ కానివ్వండి, వాళ్ళకున్న స్కూల్ డెవలప్మెంట్ కానీ చేసే కార్యక్రమంలో ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ భాగస్వామ్యం అవుతుంది. డబ్బును కూడా ఏ రకంగా తీసుకొస్తే ఇక్కడ ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని కూడా చేస్తారు. చాలామంది కూడా లాస్ట్ 10 ఏళ్ళలో కూడా ఇన్వెస్ట్ చేసిన డబ్బు కూడా ఉంది ఇక్కడ. వాళ్ళంతా కూడా ఇక్కడ ఇచ్చిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా మనం టర్మ్ బేస్డ్ మనుషులు, సో పర్మ్ కాదు ఇక్కడ ఉంది. పర్మ్ అనేది ఎన్వైరన్మెంట్ ఈజ్ పర్మ్, మనం టెంపరీ. సో అది కూడా రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ ఒక టైంలో వస్తుంది కదా, అప్పటి నుంచి వాళ్ళు డొనేషన్ కూడా ఇస్తున్నారు చాలామంది. మేము వెళ్ళి రీచ్ అవుట్ అవుతున్న ఎన్ఆర్ఐస్ కూడా దే ఆర్ విల్లింగ్ టు కాంట్రిబ్యూట్ టు ద మదర్ ల్యాండ్. మీరు చెప్పండి ఏ పథకాలు అంటే, అందుకోసమే వాళ్ళని మేము చెప్పకంటే ఎక్కువ మీరే రండి. డేస్ గ్లోబల్ తెలంగాణ కన్వెన్షన్ డే రోజు మీరు రండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పిలుస్తాం, లీగల్ సెక్టర్ నుంచి పిలుస్తాం, పోలీసింగ్ నుంచి పిలుస్తాం, ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి పిలుస్తాం, గవర్నమెంట్ నుంచి పిలుస్తాం. మనం ఇంటిగ్రేట్ అయ్యాం ఆ 2 రోజులు. వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళకి మన పాత్ర, మనం ఏ రకంగా పాత్ర పోషించాలని వాళ్ళు మనకు చెప్తారు. మనం కూడా వాళ్ళు ఏ రకమైన పాత్ర మిస్ అవుతున్నది, ఇప్పుడు ఇంతకుముందు ఒపీనియన్ అడుగుతాను కదా, అది వాళ్ళు కూడా మనకు చెప్తారు. అందులో కూడా మనం ఫీడ్బ్యాక్ ఇచ్చే ఒక మంచి మెకానిజం, అంటే మంచి సౌభరతమైన ఒక కనెక్టివిటీ బిల్డ్ చేయాలనేది ఒక ఆలోచన ఉంది. అంటే ఈ T1 కంట్రీస్ ఇంతకుముందు చెప్పారు, అవి కాకుండా మిగతా చాలా కంట్రీస్ ఉన్నాయి, అవన్నీ కూడా కనెక్ట్ అవుతున్నారా? GTA ఈ గ్లోబల్ తెలంగాణ పెట్టడం ద్వారా చాలా కంట్రీస్ నుంచి కూడా మా ముందుకు వచ్చి మేము భాగస్వామ్యం అవుతామని వాలంటీర్గా
మనం రీచ్ కాకంటే ముందు కూడా మనకు ఎట్లయిపోయిందంటే ఒకప్పుడు ఒక 10 కంట్రీలో 20 కంట్రీలో 30 కంట్రీలో ఉండేది. ఇవాళ 100 కంట్రీలలో తెలంగాణ ఎన్ఆర్ఐస్ ఉన్నారు. 100 కంట్రీస్. మేమే షాక్ అయినాం. మేము ఊహించలేని పరిణామం అది. మేము అనుకున్నామంటే ఇంకో 30కి ఇంకో 10 అవుతాయేమో అనుకున్నాం. అంటే మేము డిగ్గింగ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మెల్లిమెల్లిగా స్లోగా జాయిన్ అవుతున్నారు. నేను మొన్న గ్లోబల్ ఎన్ఆర్ఐస్ మీట్ అండ్ గ్రీట్ ఇక్కడ వైస్రాయ్ హోటల్ అయితే ఇప్పుడు మ్యారిట్ హోటల్లో పెడితే ఆర్మేనియా నుంచి వచ్చారు, జాంబియా నుంచి వచ్చారు, ఇథోపియా నుంచి వచ్చారు, వాళ్ళే వాలంటరీగా సియరా లియోనా నుంచి వచ్చారు. ఇవి టిపికల్గా మన కంట్రీస్ కరేబియన్ ఐలాండ్ కంట్రీస్ నుంచి వచ్చారు. వచ్చి మేము అన్నాం వీ వాంట్ టు పార్ట్ ఆఫ్ ఇట్, వీ వాంట్ టు కనెక్ట్ ఇట్. మాకున్న మా కంట్రీలో ఉన్న బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మా దగ్గర ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మేము షేర్ చేస్తాం ఆ ఇన్ఫర్మేషన్. సో దట్ ఇక్కడ ఉన్న తెలంగాణ సమాజం, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని జాబులు ఇవ్వలేకపోతుంది. సో ఇవ్వలేనప్పుడు మనం ఏం చేయాలి, మనం ఇండివిజువల్గా ఒక సిటిజన్ ఆఫ్ తెలంగాణ మనం ఏదో రకమైన హెల్ప్ చేయాలి. ఒకటి మన్ దన్ అంటే టైము, టాలెంట్, ట్రెజర్. సో ఎంత వీలైతే ఎవరికి వీలైన బట్టి ఏది ఎన్ఫోర్స్మెంట్ లేదు, వాళ్ళ వాలంటరీ టైంని ఇవ్వడం, లేకపోతే వాలంటరీ టాలెంట్ ఇవ్వడం, రూపకంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం. దీనివల్ల మేము భాగస్వామ్యం అవుతాం. అదేవిధంగా చాలా గొప్ప రోల్ ప్లే చేయబోతుంది, చాలా పెద్దదిగా అవుతుంది, చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు. ఇది ఒక గ్రూప్, ఒక అమెరికా వాళ్ళకే కాకుండా ప్రతి కంట్రీ కూడా. రేపు నేను ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచి ఎన్ఆర్ఐ ఉన్నాను. రేపు హైదరాబాద్లో మీటింగ్ పెడతాం, గ్లోబల్ ఎన్ఆర్ఐ మీట్. అయినే వేదికగా ట్రినిడాడ్ అండ్ టొబాగో గురించి ఏమేమి ఇంపార్టెన్స్ ఉన్నాయి, ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి ముందుకు తీసుకుపోగలుగుతాం, ఆ కంట్రీలో మనం ఏ రకంగా భాగస్వామ్యం కాగలుగుతామని ఆయనతోనే మాట్లాడిస్తాం. సో ఈ దట్ స్పిరిట్ విల్ బ్రింగ్. అట్లే ఒక 50 కంట్రీస్ నుంచి ఎన్ఆర్ఐస్ వచ్చి హైదరాబాద్ వేదికగా మాట్లాడితే అది చాలా గొప్పగా వెళ్తుంది. సో దాన్ని మనం ఇన్కల్కేట్ చేస్తున్నాం, దాన్ని నిర్మాణం చేస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగే అవకాశం చాలా పెరుగుతుంది. ఎందుకంటే మైగ్రేషన్, వరల్డ్ ఈజ్ బికమింగ్ గ్లోబల్ విలేజ్ టుడే. సో ఒకప్పట్లాగా లేదు. ఇంతకుముందు చెప్పాను కదా, చిన్న ఊర్ల నుంచి అంతకుముందు పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హైదరాబాదు, అమెరికా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు. ఆ చిన్న పల్లెటూరు పెద్దపల్లి పక్కన ఉన్న కూనారం విలేజ్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వస్తానే అమెరికా వెళ్ళిపోతాడు. పెద్దపల్లిలో ఉండట్లేదు, కరీంనగర్లో ఉండట్లేదు, వరంగల్ ఉండట్లేదు, హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ చేసుకుంటుండ్రు, ఇక్కడ నుంచి డైరెక్ట్ అమెరికా వెళ్ళిపోతారు. అమెరికా ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంలో ఏదో ఒక దేశానికి వెళ్ళిపోతారు. అది ట్రాన్స్ఫార్మ్ అయింది. ఒకప్పటి టెక్నాలజీ కాదు కదా, ఇవాళ టెక్నాలజీ చాలా. యువర్ ఫింగర్ టిప్స్ యూ కెన్ మేక్ ఏ కాల్ టు ద హోల్ గ్లోబ్. ఎక్కడైతే వైఫై ఉందో, ఎక్కడైతే ఇంటర్నెట్ ఉందో, ఎక్కడైతే ఇంటర్నెట్ని ఉపయోగిస్తున్న కంట్రీ ఉందనుకో, మనం ఒక చిన్న ఫోన్ కాల్తోనే మనం రీచ్ కాగలుగుతాం, వీడియో చూడగలుగుతున్నాం, కంట్రీ ఎలా ఉందని చూడగలుగుతాం. ఒకప్పుడు చూడలేని పరిస్థితి. మన ఊరు నుంచి హైదరాబాద్లో ఏం జరుగుతుందో తెలియని రోజుల నుంచి ప్రపంచంలో ఒక కార్నర్ ఉన్న స్మాల్ ఐలాండ్లో కూడా మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీ ఏమున్నాయి, మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఎలా జరుగుతుంది, తర్వాత మైనింగ్ కూడా చాలామంది మధ్య వెళ్ళారు, తర్వాత ప్రింటింగ్లోకి వెళ్ళారు, ఫార్మింగ్. బిగ్గెస్ట్ థింగ్ ఏమంటే మనము వ్యవసాయ ఆధారిత దేశం మనది. ఇది ఇవాళ మనోళ్ళు చాలామంది ప్రపంచ దేశాలకు వెళ్ళి వ్యవసాయం చేస్తున్నారు. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. మనమే చేస్తున్నాం. అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, అక్కడ కూడా తిండి పెడుతున్నారు, అంత భోజనం పెడుతున్నాం. ఇక్కడ 10-20 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న అక్కడ 1000 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నారు, ఫార్మింగ్ చేస్తున్నారు. ఇవాళ నట్స్, బీన్స్, ఇవన్నీ రకరకాల ఫార్మింగ్ చేసి ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే అమెరికాకే కాకుండా సౌత్ అమెరికా కానీ, సెంట్రల్ అమెరికా కానీ, తర్వాత అక్కడ నార్త్ అమెరికాకు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ ఫార్మింగ్ ఎక్కడైతే జియోగ్రఫికల్గా వ్యవసాయం పండే ఉంటే అక్కడ నుంచి పంట తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు. ఇది చాలా గొప్ప అచీవ్మెంట్. ఇందులో తెలంగాణ ఈ విషయం మీరు చెప్పే వరకు కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. డెఫినెట్లీ అంటే ఇవి ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోయినా వాళ్ళు వెళ్ళే అవకాశం రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒకప్పటిలాగా లేదు. ఇవాళ ఏమవుతుందంటే బిజినెస్ ఆపర్చునిటీస్ వైడ్గా అయ్యాయి. చెప్పాం కదా, ఇంత చిన్న విలేజ్ కాదు కదా, ఇవాళ గ్లోబల్ విలేజ్ అయింది, ప్రతిదీ విలేజ్ అయింది. నేను మొన్న వచ్చేటప్పుడు 3 కంట్రీలు వెళ్ళినాం, కోస్టారికా, పనామా, ఉరుగ్వాయ్. వెళ్ళి అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు తీసుకున్నాం, అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చూసాం, అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ చూసాం, ఎక్స్ప్లోర్ చేసాం. అవి తీసుకొచ్చిన కంటెంట్ను కంపైల్ చేసుకొని వాటిని మళ్ళీ ఎన్ఆర్ఐస్కి ఇస్తున్నాం, తెలంగాణ ప్రజలకు షేర్ చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే ఇప్పుడు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే అన్ని దేశాలకు వెళ్ళిపోయింది. ఇంతకుముందు అమెరికాది మనం బ్యాక్ ఆఫీస్లో ఇండియాలో పనిచేసేవాళ్ళం. ఇవాళ అమెరికా రిక్వైర్మెంట్ ఏంటంటే ఆఫ్ షోర్ కాకుండా నియర్ షోర్ కావాలని అడుగుతుంది. నియర్ షోర్ కావాలంటే వాళ్ళ టైం జోన్లో ఉండే పని చేయాలి, ఈస్టర్న్ టైం జోన్లో ఉండాలి, అదే టైం జోన్లో పని చేయాలి, తక్కువ పని చేయాలి, తక్కువ డబ్బుకు. సో సౌత్ అమెరికన్ కంట్రీస్లలో ఉన్న వాళ్ళ మన వర్క్ ఫోర్సే వెళ్ళి వాళ్ళ ఉరుగ్వాయ్ అనే కంట్రీ ఉంటుంది, నేను మాంటివీడియో అనే ఒక క్యాపిటల్, అక్కడికి వెళ్ళాను. 3000 మంది టీసీఎస్ వాళ్ళు ఉన్నారు అక్కడ. మాంటివీడియో, ఉరుగ్వాయ్ అనే కంట్రీలో మన వాళ్ళు 3000 మంది అక్కడ పనిచేస్తున్నారు. ఎవరికి పనిచేస్తారు? అమెరికన్ క్లయింట్కు పనిచేస్తున్నారు. అమెరికాలో ఉన్న కంపెనీస్కి అక్కడ నుంచి పనిచేస్తున్నారు. అంటే ఇండియా నుంచి పనిచేయడం ఒక ఎత్తు, దీన్ని ఆఫ్ షోర్ అంటారు, దాన్ని నియర్ షోర్ అంటారు.
వాళ్ళ టైం జోన్లో ఉన్నది ఈస్ట్, సెంట్రల్, మౌంటైన్, పసిఫిక్ టైం జోన్లలో ఉన్న లైన్లో ఉన్న కంట్రీస్ ఉన్న దగ్గర మనం తీసుకెళ్ళిపెడుతున్నాం. వాళ్ళకు కూడా ఏంటంటే ఆ మేనేజర్ సేమ్ టైంలో మాట్లాడాలనుకుంటున్నాడు. ఎందుకంటే మేనేజర్ ఇంకోళ్ళకి ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నెక్స్ట్ డే వెయిట్ చేయకుండా సేమ్ టైంలో కావాలనుకుంటాడు. రిసోర్సెస్ తక్కువ డబ్బుతో కావాలనుకోండి, అది జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయాలు మేము చేరవేస్తున్నాం. ఉరుగ్వేకి కూడా మన వాళ్ళు వెళ్ళి ఆ కంట్రీకి ఇంపార్టెన్స్ చూస్తారు. కంట్రీలో మనం ఐటీ జాబ్ రూపకంగా వెళ్ళినా కూడా అక్కడ ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి చెప్తారు కదా. ఆ కంట్రీ అంతా తిరుగుతారు, టూరిజంలో వెళ్తారు, టూరిజం ఆపర్చునిటీస్ ఏమున్నాయి మనకు, తెలంగాణకు ఆ దేశంలో ఏ రకంగా ఉపయోగం ఉంటాయి, ఇంకా ఏం బిజినెస్ ఆపర్చునిటీ, నాట్ ఓన్లీ టెక్నాలజీ, ఇంకా వేరియస్ సెక్టర్స్లలో తెలంగాణ ప్రజానికాలు వెళ్ళి జాబు చేస్తారా, ఎడ్యుకేషన్ చేస్తారా, బిజినెస్ డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడ బిజినెస్ ఆపర్చునిటీ అక్కడ వెళ్ళిపోయి పెడతారు. ఇప్పుడు ఇండియాకి వీళ్ళు బిజినెస్ రూపకంగానే వచ్చింది కదా, బ్రిటిష్ వాళ్ళు వచ్చింది ఫస్ట్, వాళ్ళు వచ్చింది ఇక్కడ చేయడానికి ఏంటి, బిజినెసే కదా, పరిపాలన చేయడానికి రాలేదు, వచ్చుడే. సో బిజినెస్ రూపకంగా వచ్చారు. ఇట్లా చాలా దేశాలలో కూడా మన వాళ్ళు ఇండియన్స్, గుజరాతీ కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ, తెలంగాణ కమ్యూనిటీ కూడా వెళ్ళి ఫార్మింగ్ అంటే వేరియస్ సెక్టర్స్లలో పనిచేస్తున్నారు. డబ్బు సంపాదించుకున్నాక ఏం చేస్తారు, హాస్పిటల్స్ పెడుతున్నారు, మెడికల్ కాలేజీలు పెడుతున్నారు, బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ దట్ కంట్రీ, ఏ కంట్రీ గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళతో ఇంటిగ్రేట్ అయిపోతున్నారు. ఆ ప్రెసిడెంట్లతో వెళ్తారు. చాలా మంది ఇప్పుడు మన మెల్లిమెల్లిగా ఆ పాలిటిక్స్లో కూడా వెళ్తారు. అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నాను నేను. అంటే ఇక్కడ రాజకీయాలు ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు అక్కడ రాజకీయాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. 100% ఉంది. ఇప్పుడు మనకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు కమలా హ్యారిస్ ఉన్నారు. అంటే ఇంకా రేపు వివేక్ రామస్వామి వాళ్ళు కూడా ఈజ్ ట్రయింగ్ అన్న రిపబ్లికన్ పార్టీ లైన్లో. అట్లా చాలా మంది సెనేటర్లు, కాంగ్రెస్ మెన్స్, తర్వాత కౌంటీలు, తెలంగాణ వాళ్ళు ఏమన్నా, తెలంగాణ వాళ్ళు కూడా వచ్చారు. తెలంగాణ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. తెలంగాణ వాళ్ళు కూడా తీసుకుంటారు స్టెప్స్. అంటే ఇప్పుడు ఒక మైల్ నడవాలంటే ఎక్కడో ఒక స్టెప్ స్టార్ట్ కావాలి కదా, ఆ ప్రాసెస్లో ఉన్నారు. సో మెల్లిమెల్లిగా వస్తున్నారు. ఎవెన్చువల్గా మనకు కష్టపడే తత్వం ఉంది, మంచి ఆలోచన వ్యవహారం ఉంది, అంటే నాలెడ్జ్ ఉంది. సో తర్వాత సేవింగ్స్, మనం డబ్బును కూడా దుబారా ఖర్చు చేయకుండా సేవింగ్ చేసే మైండ్ సెట్ ఉన్న వాళ్ళం కాబట్టి సో మనీని పుట్టుగదర పెట్టి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు అమెరికాకి వెళ్ళిన తర్వాత చేసిన చాలామంది హిస్టారికల్గా కొత్త కొత్త కంపెనీస్ పెట్టుకున్నారు, కొత్త కొత్త ఇన్వెన్షన్ జరుగుతుంది. ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్స్ అక్కర్లేదు. అన్ని కంపెనీలలో మెజారిటీ కంపెనీస్ సిఇఓస్ ఇండియన్స్ ఉన్నారు. ఇప్పుడు మన తెలుగు నాదెల్లా ఉన్నారు కదా, సత్యానాదెల్లా టైప్. మైక్రోసాఫ్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ కంపెనీ, మన అందరికీ తెలుసు. అట్లా అందరూ ఈ గూగుల్ కంపెనీ కానీ, ఐబిఎం కంపెనీ కానీ, ఎవ్రీ కంపెనీ, అడోబీ కంపెనీ కానీ, మాస్టర్ కార్డ్ కానీ. మనం తెలంగాణ ఉద్యమంలో మాట్లాడుకున్నాం, దుబాయ్ బతుకులు, బొగ్గబాయి బతుకులు. ఈ దుబాయ్కి ఒక పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీస్ వల్ల నిజంగా ప్రయోజనం జరిగిందా లేదా ఎన్ఆర్ఐలకి? మంచి పాయింట్ మాట్లాడారు. దీని మీద కూడా నేను ఇష్యూ ఇది. 2016లో ఇక్కడ హరిత ప్లాజాలో ఎన్ఆర్ఐ పాలసీ మీటింగ్ అని పిలిచారు. నేను అమెరికా నుంచి వచ్చిన, కేటీఆర్ గారు ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టారు. అడిగారు ఒపీనియన్స్ ఎట్లుంటుంది అది. దట్స్ ద కైండ్ ఆఫ్ మీటింగ్ షుడ్ హ్యాపెన్. ఆ మీటింగ్ పెట్టుకున్నారు. స్టేక్ హోల్డర్స్ అంటారు, మేమంతా స్టేక్ హోల్డర్స్ అందరం వచ్చినాము, మీటింగ్ పెట్టినాం. అతి గతి లేదు, మళ్ళీ ఫాలో అప్ లేదు. తర్వాత ఇది మనకు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రాజ్యాంగ వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ స్టేట్కి కొన్ని పవర్స్ ఉంటాయి, సెంట్రల్కి కొన్ని పవర్స్ ఉంటాయి. నాలెడ్జ్ కోసం ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను. స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెంట్ లిస్టు, అంటే జాయినింగ్ లిస్ట్ ఉంటుంది. ఇమిగ్రేషను, ఇది ఎన్ఆర్ఐ పాలసీ అనేది మేజర్గా రోలు ఎక్స్టర్నల్ అఫైర్స్తో ఉంటుంది, నాట్ ఏ స్టేట్ పాలసీ. స్టేట్ పాలసీ ఇన్పుట్లు ఇవ్వచ్చు, స్టేట్ పాలసీ గైడెన్స్ ఇవ్వచ్చు, కంటెంట్ అంటే అందరిని ఇన్వాల్వ్ చేసి ఇంకో ఇది మా తెలంగాణ రాష్ట్రం, మా తెలంగాణ ఎన్ఆర్ఐస్ ఇంకో ఇన్ని దేశాలలో వాళ్ళ ప్రజెన్స్ ఉంది, వాళ్ళకు ఇటువంటి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, ఇండియాకి ఈ రకమైన రీపాట్రియేట్ మనీ చేస్తున్నారు, ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి, దీన్ని అడ్రస్ చేయడానికి మీ హెల్ప్ కావాలి, ఇగో మేము ఈ పాలసీ మీద పెట్టుకుంటున్నాం మా స్టేట్ పాలసీలో, మీరు ఫెడరల్ పాలసీలో కూడా దీన్ని ఇంక్లూడ్ చేయండి అని సబ్మిషన్ చేయాలి, దాన్ని ఫాలో అప్ చేయాలి. దానికి ఒక ఎన్ఆర్ఐ మినిస్టర్ పెడితే అయిపోతుండే కదా. కేటీఆర్ 5-4 మినిస్టర్లు పెట్టుకొని అన్ని పనులు ఆయనే చేస్తే ఎవరు ఓనర్షిప్ ఉంటుంది, ఒక ఎన్ఆర్ఐకి ఇచ్చి ఉంటే దాన్ని ఎంబడే పడతాడు. ఉద్యమం కోసం ఎట్లా దాన్ని ఎంబడి పీక పట్టినట్టు పట్టినాం, దీన్ని కూడా దాన్ని ఎంబడి పడతాం కదా. ఫాలో అప్ ఏదైనా త్రూ ఫాలో అప్తోనే అచీవ్ అవుతాం. అంటే దాన్ని ఎందుకు అడుగుతున్నా అంటే నేను స్వయంగా నా ఎక్స్పీరియన్స్, నేను ప్రభుత్వంలో కొన్ని రోజులు భాగస్వామ్యంలో ఉన్నాను కాబట్టి, ఇంకా కూడా శవాలు చనిపోతే మళ్ళీ మంత్రినో లేకపోతే ఎమ్మెల్యేనో పట్టుకొని బతిలాడుకోవాల్సిన అవసరం ఇంకా ఉందా? అట్లా లేకుండా చనిపోయిన వాళ్ళని వెంటనే తీసుకొచ్చేటటువంటి ఏర్పాట్లు జరగవా? జరగాలి, చేయాలనే ఆలోచన ఉండి అక్కడ ఉన్న వాళ్ళకి ఓనర్షిప్ ఇవ్వండి. ఇప్పుడు పార్టీలకు అతీతంగా చాలామంది పనిచేస్తారు, మనకు గుర్తించవచ్చు. పనిచేసే వాళ్ళని రికగ్నైజ్ చేయడం, అన్నం ఉడికిందని చెప్పడానికి అన్నం అంతా తినాల్సిన అవసరం లేదు కదా. ఒక వ్యక్తి తెలంగాణ కోసం పనిచేస్తాడా, ఆయన స్వలాభానికి పనిచేస్తాడా అనడానికి మనం గుర్తుపట్టవచ్చు కదా. ఒక 2 కన్వర్జేషన్ 3 కన్వర్జేషన్లు ఈజీగా చెప్పగలుగుతాం. సో అప్పుడు ఇప్పటికీ గల్ఫ్ అనేది ఒక ఆరని కుంపటి,
ఎందుకంటే అది ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రం టేక్ కేర్ చేయాలి, తప్పకుండా చేయాలి, అది వదిలేదు. మేము ఎన్ఆర్ఐలు అమెరికా ఎన్ఆర్ఐలు మాకేం చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ గల్ఫ్ వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి, అది పీరియడ్గా. నేను కరీంనగర్లో పుట్టిన వ్యక్తిగా మాట్లాడుతున్నా. కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మిగతా జిల్లాలకు కొంచెం తక్కువ ఉన్నారు. బట్ అందరికీ కూడా మనం ఎప్పుడైతే 30 ఏళ్ళలో 20 ఏళ్ళలో పనిచేసి డబ్బుని ఇక్కడికి పంపించి ఇక్కడి డెవలప్మెంట్కి ఉపయోగానికి హెల్ప్ చేస్తున్నారో, చనిపోతే మాత్రం తీసుకొచ్చే బాధ్యత మనదే. అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. దానికి డబ్బులు లేవని కాదు, అది చాలా డబ్బు ఉంది. కొన్ని వేల కోట్లు పెడుతున్నప్పుడు ఒక మనిషిని తీసుకొస్తే కనెక్ట్ అవుతారు. వాళ్ళ ఫ్యామిలీ ఉన్న పిల్లలు ఆయన చూసుకోవాలనుకుంటారు కదా, చివరి చూపు అని అంటారు కదా. అటువంటి కనెక్షన్ మనం ఇవ్వడానికి ఏం ఇబ్బంది అవుతుంది? ఏం ఇబ్బంది కాదు. పాలసీని క్రియేట్ చేయండి, మాట్లాడండి. ఎక్స్టర్నల్ ఒకప్పటిలా కాదు కదా, ఇప్పుడంతా ఎలక్ట్రానిక్లు. ఇక్కడ అప్లికేషన్ పెడితే అక్కడ నిమిషంలో అక్కడ వాళ్ళ దగ్గర ముందట ఉంటుంది. ఒకప్పుడు మనం మెయిల్ చేయాలి, పోస్ట్ చేయాలి, వచ్చిందా రాలేదా, వాట్సాప్లో పెడితే అక్కడ నెక్స్ట్ సెకండ్ ఆడ చూస్తున్నాం కదా. సో మనకు అక్కడ నుంచి వాళ్ళ అంబాసిడర్స్ ఇక్కడికి వస్తారు, వాళ్ళతో కూర్చొని మాట్లాడేటప్పుడు మాది ఈ పాలసీ, మేము ఇంత మీకు వచ్చి ఇంత మేము 10 లక్షల మంది మీ దగ్గర పనిచేస్తున్నామంటే మీ ఎకానమీని మేము బిల్డ్ చేస్తున్నట్టే కదా. ఇలాంటి ఇష్యూస్ మీద జీటీఏ పనిచేస్తుంది 100%. దానికోసమే జీటీఏ పుట్టింది. ఇవాళ జీటీఏ పనిచేయబోయేది ఏంటంటే ప్రతి దేశంలో ఉన్న అడ్వాంటేజెస్, ఇష్యూస్, ఆపర్చునిటీస్, కన్సర్న్స్ ఇవన్నిటి మీద కూడా మేము వర్క్ చేయాలనుకుంటున్నాం. మనం ఒక సైడే కాదు, అందులో ఆ దేశం వల్లే పనిచేస్తారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను అమెరికాలో వాషింగ్టన్ డీసీలో వేదికగా నేనున్నాను. ఐ మే నాట్ నో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఉన్న సమస్యలు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఉన్న మా ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో, మా టీం ఉంటుందో వాళ్ళు మాట్లాడతారు ఆ సమస్య మీద. అట్లే గల్ఫ్లో ఉన్న అన్ని కంట్రీస్లో, అది బహ్రెయిన్ కానివ్వండి, అది కువైట్ కానివ్వండి, అది ఖతార్ కానివ్వండి, అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి, అది ఒమాన్ కానివ్వండి, యెమన్ కానివ్వండి, సౌదీ అరేబియా కానివ్వండి, ఇవన్నీ కంట్రీలో ఉన్న లీడర్షిప్పే మాట్లాడుతుంది. వాళ్ళ సమస్యలు చెప్తుంది, వాళ్ళ ఇష్యూస్ చెప్తుంది. ఈ రకంగా మేము మనం తెలంగాణ ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడతాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకంగా ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ కాబోతాం. ఇది గ్లోబల్. మనం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వైబ్రేషన్స్ క్రియేట్ అయినాయి. ఇన్ని కంట్రీస్ నుంచి వచ్చి మాట్లాడుతుంటే, అన్న వీ వాంట్ టు పార్టిసిపేట్ ఇట్, వీ వాంట్ టు కనెక్ట్ ఇట్, వీ వాంట్ టు హెల్ప్ ద తెలంగాణ సమాజం అంటున్నారు. వాళ్ళకి ఆల్రెడీ కంఫర్టే ఉంటుంది. అమెరికాలో కానీ ఏ దేశంలో కానీ తిండికి లేకుండా ఉంటారు, కష్టపడతారు కాబట్టి, పని రెవెన్యూ వస్తుంది కాబట్టి దానిలో సేవింగ్ చేసుకొని ఫ్యామిలీకి ఫస్ట్ ఇస్తారు. మిగతా మిగిలింది ఏదో సేవ చేయాలని అనుకుంటారు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి దానికంటే ఎక్కువ ఎన్ఆర్ఐస్ వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఆలోచన ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇస్తుంటారు, బట్ ఎన్ఆర్ఐస్గా కొద్దిగా మేము చేయాలి తపన ఉంటుంది కదా. దేశంకు దూరం ఉన్నాము, మా అమ్మ మా నాన్న మా దేశం ఊరు గురించి ఫస్ట్ ఆలోచిస్తారు, మా ఊరు పుట్టిన ఊరు గురించి, కన్న తల్లి గురించి ఎక్కువ ఆలోచించుకునే వ్యవస్థ ఉంటుంది. అంటే కొందరు ఎన్ఆర్ఐస్కి ఇష్యూస్ ఉండొచ్చు, కానీ మెజారిటీ ఎన్ఆర్ఐస్కి అయితే ఏదో ఒక రకంగా ఇక్కడ భాగస్వామ్యం కావాలని కోరుకుంటారు కదా. సో అటువంటి దానిలో కూడా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మేము అందరిని వింటాం. ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు, రేపు పొద్దున బోర్డు మీటింగ్ పెట్టినా ఏం చేసినా మీ అందరూ ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఎట్లా చేయాలనుకుంటారు, ఎట్లా చేస్తే బాగుంటుందని వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నాం, వాళ్ళే ఎగ్జిక్యూట్ చేసేటట్టు. సో ఓనర్షిప్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాడు అకౌంటబిలిటీ ఫీల్ అవుతారు, ఎగ్జిక్యూషన్ చేయగలుగుతారు. లేదు మేమే చెప్పింది మీరు వినాలంటే, మీరు చెప్పింది మేము వింటే 4 రోజుల్లో మర్చిపోతారు. సో అట్లా కాకుండా గ్లోబల్ తెలంగాణ ప్రతి కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. చాలా ఇష్యూస్ చెప్పారు. అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ లేనితనం గురించి మాట్లాడుతున్నాం. వీటిని కనెక్ట్ చేయడానికి జీటీఏ ఎట్లా అప్రోచ్ కావడం? ఒకప్పటికైతే లేదు, ఇప్పుడైతే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంది. వాళ్ళు మనకి రీచ్ అవుట్ కావచ్చు, వాట్సాప్ రూపకంగా రావచ్చు, ఫేస్బుక్ రూపకంగా కావచ్చు. ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇవాళ ఫోన్, స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తులు లేరు, మెజారిటీ లేని వాళ్ళు కూడా పక్క వాళ్ళతో చేపిస్తారు. ఇప్పుడు మన సమస్య వచ్చింది అనుకోరి, వాళ్ళు చేయలేకపోతే, టైపింగ్ చేయలేకపోయినా, చెప్పలేకపోతే పక్క వాళ్ళతో అడుగుతారు. పిల్లలు వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ పిల్లలు ఎడ్యుకేట్ అయ్యారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ రూపకంగా కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మిమ్మల్ని రీచ్ ఏ విధంగా కావాలో చెప్పండి, నేను దాని టెక్స్ట్ రూపంలో కూడా ఇస్తాను. మీరు కూడా globaltelangana.org అని ఉంటుంది వెబ్సైట్. అంతే, చాలా సింపుల్ పదాలు పెట్టాం. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వెబ్సైట్ పేరు globaltelangana.org. అందులో లీడర్షిప్ ఉంటుంది, అందులో ఈమెయిల్ ఉంటుంది. ఆ ఈమెయిల్కు contact@globaltelangana.org. సింపుల్, అది కూడా కాంటాక్ట్. ఎవరిని కాంటాక్ట్ చేయాలంటే కాంటాక్ట్ అనే వర్డ్ వాడాలి. contact@globaltelangana.org రూపకంగా పంపించండి. మీ ఈ కంట్రీలో ఈ సమస్య ఉంది, లేదు మాకు మా పిల్లలు ఈ దేశానికి వెళ్తున్నారు, మీకు స్టూడెంట్ రూపకంగా వెళ్తుండ్రు, మాకు అక్కడ రెసిడెన్సీ కావాలా, ఇల్లు కావాలా, ఎయిర్పోర్ట్లో పికప్ కావాలా, ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేయబోతున్నాం. రేపు ఏ కంట్రీలో, అన్ని కంట్రీలో, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉందనుకోరు, మేము ఎట్లా ఏ రకంగా చూస్తామంటే బ్రిస్బెయిన్లో ఉన్న వాళ్ళని చేస్తాం, గోల్డ్ కోస్ట్లో ఉన్న వాళ్ళని చేస్తాం, సిడ్నీలో ఉన్న వాళ్ళని చేస్తాం, కాన్బెర్రా వాళ్ళని చేస్తాం, అడిలైడ్ వాళ్ళని చేస్తాం, మెల్బోర్న్ చేస్తాం, పెర్త్ చేస్తాం, న్యూ టాస్మేనియా వాళ్ళని చేస్తాం. అంటే ఇంత మైన్యూర్గా మేము వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామంటే, అక్కడికి ఎవరు వచ్చినా కూడా, ఏ సిటీకి పోయినా కూడా ఆ సిటీలో ఉన్న మన జీటీఏ మెంబర్ ఏం చేస్తారు, వెల్కమ్ చెప్తారు. ఫస్ట్ టైం ఇక్కడ నుంచి వాట్సాప్లో వాళ్ళతో కనెక్ట్ అవుతారు, వాళ్ళని ఎయిర్పోర్ట్కి వస్తే తీసుకొస్తారు. వాళ్ళకి ఏమన్నా రెసిడెన్సీ కావాలంటే ఫస్ట్ పోవడం రాదు కదా, మేమేమంటుంటే మీరు ఇప్పుడు హెల్ప్ తీసుకోండి, అందరు జీటీఏ హెల్ప్ తీసుకోండి, రేపొద్దున మీరు జీటీఏ లీడర్ అయ్యి ఇంకో నలుగురికి హెల్ప్ చేయండి. అంతే, సింపుల్ రిక్వెస్ట్. మీరు వాడుకోండి. మీరు జీటీఏని ఏ దేశంలో మీరు వెళ్ళాలనుకుంటారు, విద్య రూపకంగా వెళ్తారా, బిజినెస్ రూపకంగా వెళ్తారా, యూజ్ జీటీఏ.
మీరు మాట్లాడండి, మీకు వాళ్ళ కాంటాక్ట్ కావాలంటే మేమే ప్రొవైడ్ చేస్తాం. వాట్సాప్ ఇవ్వదు, ఈజీ అయిపోయింది. ఒక మెసేజ్ కొట్టండి, ఏ రోజు వస్తారని చెప్పండి, వాళ్ళు వచ్చి వెల్కమ్ చెప్తారు, రిసీవ్ చేసుకుంటారు. అవసరమైతే 1-2 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారు. ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ కనెక్షన్ కదా. తర్వాత మీరు ఒక రోజు మంచిగా సెటిల్ అవుతారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు డౌన్ ద రోడ్ మంచిగా సెటిల్ అవుతారు. మీరు కూడా మళ్ళీ సేమ్ థింగ్ చేయండి. అలాంటి దానికి మీ ఇల్లు వేదికగా చూసారు కదా. సో మేము వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి నేను పార్టీలకు అతీతంగా, ఇంతకుముందు మనం అన్నారు కదా ఎట్లా మాట్లాడు, మన ఇంటికి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు, ఎవరినైనా వాళ్ళని నేను వ్యక్తులుగా గౌరవిస్తాం. వాళ్ళని మనం వేదికకు వచ్చినప్పుడు మనం ఆతిథ్యం ఇచ్చాం. పార్టీలకు అట్లా అనుకుంటే మనం ఒక పార్టీలో ఏం తీసుకుని మిగతా వాళ్ళు ఎప్పుడు రారు, మన ఇంటికి కూడా రారు కదా. సో వాళ్ళందరూ వస్తున్నారంటే మనకున్న వ్యక్తిత్వాన్ని బట్టి. అంటే ప్రతి ఒక్కరు ఆ దేశంకి వచ్చి అడిగిన, అంటే ఏ ప్రపంచంలో ఏ దేశంలో అడిగినా వాళ్ళంతా మన తెలంగాణ పౌరులు. అంటే తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళకి మనం మంచి ఆతిథ్యం ఇవ్వడం మన బాధ్యత, అది మన బ్లడ్ లో ఉంది. సో ఆతిథ్య ప్లేస్ లో వచ్చిన వాళ్ళకి వెల్కమ్ చెప్పి ఇంటి దాకా తీసుకుపోవడం అనేది చాలా గొప్ప విషయం. అది మొదటిసారి అమెరికాలో అడుగుపెట్టి ఏం తెలియకుండా ఉన్న వాళ్ళకి ఇది చాలా పెద్ద ఉపయోగంగా ఉంటుంది, దాంట్లో నో డౌట్. అది అయితే చివరిగా ఒక ప్రశ్న, తెలంగాణ ప్రజలందరికీ ఇప్పుడు ఇంకా ప్రభుత్వాలు మారుతున్నాయి వస్తున్నాయి, ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడు ఏంటంటే క్వశ్చనింగ్ అథారిటీ బిల్డ్ చేసుకోండి. ఇంకా అంటే ఓట్ల కోసము వాటి కోసమే కాకుండా అది ఎలక్షన్ టైం మాత్రం ఎలక్షన్ ఓట్లు చేయండి. మీకు నచ్చిన పార్టీకి మీరు ఎవరైతే బాగుంటుంది అనుకున్నారో మీరు ఓటు చేసుకోండి. ఆ నాయకుడిని చూడండి, అక్కడ ఆ పర్టికులర్ టౌన్కి ఆ లీడర్ అంటే మీకు ఉపయోగపడతారా, ఈయనకు ఎడ్యుకేషన్ ఉందా, వీళ్ళు బాగా రేపు మా ఊరి అభివృద్ధిని ముందుకు తీసుకుపోగలుగుతాడా లేదా నిర్ణయం తీసుకొని చేసుకోండి. ఒకసారి నిర్ణయం అయిన తర్వాత ప్రభుత్వ పథకాలలో కూడా భాగస్వామ్యం ఎంతవరకు వీలైతే అంత కాండి. తర్వాత పథకాలను మీరు అడగండి, రైట్ఫుల్గా అడగండి. బికాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం. అంటే పార్టీ ఏదైనా ఉండనివ్వండి, అది ప్రజలుగా మీరు ట్యాక్స్ పే చేస్తేనే అది ప్రభుత్వం ఏర్పడుతుంది. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీరు పాలకులు కాదు, సేవకులుగా మీరే తీసుకోండి. దే ఆర్ యువర్ ఎంప్లాయీస్. మీరు ఏదున్నా చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంటుంది. వాళ్ళు అయిపోయారు, నేను ఓటు నోటు టైపు బ్యాచ్ కాదు అనకుండా ఆలోచన పెట్టుకోకుండా నేను తప్పకుండా చేయాలి, అంటే సేవ చేయాలన్న ఆలోచన మనకు కూడా ఉండాలి. అడగండి, డిమాండ్ ఉంటుంది, మనకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మనకు యాక్సెసిబిలిటీ కూడా ఇప్పుడు బిల్డ్ అవుతుంది. హోప్ఫుల్లీ ఇప్పుడు రీచ్ అవుట్ ఉండాలి. ఒక మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ, నేను మొన్న వచ్చినప్పుడు అందరినీ వెళ్ళి పర్సనల్గా కలిసి వచ్చాను. అప్పుడు వెళ్ళాలంటే అదొకటి కన్సర్న్స్ వేరే వాళ్ళు పక్క పెట్టాడు. అది ఒక గేట్ ఉంటుంది, దానికి ఒక గేట్ కీపర్ ఉంటాడు, ఆయన ఎవరు రానియాడు. ఇదంతా ఎట్లుంటాయంటే యువర్ టోటలీ సర్ప్రైజ్డ్, అంటే వీ డి నాట్ వెల్కమ్ దట్. ఉద్యమం టైంలో మనంతా కలిసి కూర్చున్న వాళ్ళు, తర్వాత బాధ్యత అది. అంటే అది మంత్రి కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ముఖ్యమంత్రి కానీ, అది ఆ రెస్పాన్సిబిలిటీ. దట్ డస్ నాట్ బ్రింగ్స్ యూ వింగ్స్. ఒక అంటే అహం రావద్దు, అది ఇంకా పెంచాలి. ఇంతమంది మిమ్మల్ని ఎన్నుకుంటారంటే వాళ్ళందరికీ మనం ఒక సేవకునిలాగా మీకు ఏం కావాలి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ. ప్రజా తీర్పే దాని నుంచి బయటపడేసే తీర్పే ఇచ్చారు. వీళ్ళు కూడా అట్లా తయారైతే మళ్ళీ తీర్పు ఎన్ఆర్ఐలకు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎన్ఆర్ఐలుగా మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. తెలంగాణ ప్రభుత్వం మన వైపు చూస్తుంది, తెలంగాణ ప్రజానిక మన వైపు చూస్తుంది. కొత్త తెలంగాణ అంటే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మన భాగస్వామ్యం ఉండబోతుంది. ఎవరు ఎట్లా చెప్పినా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మాత్రం మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తుంది. మనము మన గ్రామీణ ప్రాంతాలకు వెళ్దాం, మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు మనమే తెలుసుకుందాం, మనమే డైరెక్ట్ హెల్ప్ చేద్దాం. ప్రభుత్వం కొన్నిసార్లు హెల్ప్ చేయవచ్చు, చేయకపోవచ్చు, కానీ ఎన్ఆర్ఐలుగా మనం హెల్ప్ చేయవచ్చు. మీకు ఎంత వీలైతే, మీకు చేతనైనంత ముందే ఫస్ట్ వెళ్ళి సెటిల్ అయినాక వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ జాబులు, అది టైం ఉంటుంది, మీరు వాటిని టేక్ కేర్ చేయండి ఫస్ట్. దాని తర్వాత మిగులు ఉంటేనే మన ఊరికి, మన గ్రామానికి, మన స్కూల్కి ఇవ్వండి. దానికి గ్లోబల్ తెలంగాణ వేదిక ఉంటుంది. ఇవి ఇచ్చడమే కాకుండా మీ బ్రెయిన్, మీది ఏదైతే బ్రెయిన్ డ్రైన్ అయిందని అనుకుంటున్నామో దాన్ని రివర్స్ బ్రెయిన్ డ్రైన్ కింద మనం మార్చుకోవాలి. రేపు మన మేధో సంపత్తిని మనం ఇక్కడ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయాలి. ప్రజలు మన వైపు చూస్తున్నారు. ఆ టెక్నాలజీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎమినెన్సీ ఉంటుంది, మనకు తెలియదు పూర్తిగా. ఆ ఎమినెన్సీ మీకు తెలిసినంత ఎమినెన్సీ మాకు తెలియదు కాబట్టి మీరు ఆ ఎమినెన్సీని ఇక్కడ యూటిలైజ్ చేయండి, ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయండి, షేర్ చేయండి. షేరింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ కేరింగ్ యాక్టివిటీ టైప్. మీరు ఎడ్యుకేట్ చేసినాం అనుకోండి, ఇవాళ బికాస్ ఆఫ్ ద నాలెడ్జ్ ఎడ్యుకేషన్, మనం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఇవాళ అమెరికా వెళ్ళి మనం ఇంత బిజినెస్ పెట్టి, మనం లా ఆఫీస్ పెట్టి, ఇమిగ్రేషన్ సర్వీసెస్ పెట్టగలిగినామంటే మనకున్న టాలెంట్తోనే కదా. ఇప్పుడు ఆ దేశంలో ఇవాళ ఎంతోమందికి గేట్వే అయిపోయాం. మనం చాలా మందికి స్టూడెంట్స్ వచ్చినా కానీ, సమస్యలు వచ్చినా కానీ, H1 ఇష్యూస్ వచ్చినా కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషనల్ చేంజ్ కదా. సో అది మనం ఇద్దాం. వెనకకు వచ్చి అందరం ఎన్ఆర్ఐలం, ప్రతి దేశంలో ఉన్న ఆపర్చునిటీస్ మనం ఇక్కడ వచ్చి చెప్పుదాం, ఈ దేశంలో షేర్ చేద్దాం. అది వాట్సాప్ రూపంగా చేస్తారు, ఏ రూపకంగానైనా తెలంగాణ ప్రజల్లో భాగస్వామ్యం వేద్దాం, వాళ్ళకి ఏదో రకంగా సేవ చేద్దాం. రేపు మనం ఎవరైనా ఏం పట్టుకొని పోయలేదు కాబట్టి మన టైంలో టాలెంట్ని ఇచ్చిపోదాం. థ్యాంక్ యూ. అదే మనకు మెమరీ ఉంటుంది, అదే మనకు మెమరీ క్రియేట్ చేస్తుంది. జై తెలంగాణ. మీరు ఇలాంటి సేవలు మరింత చేయాలని కోరుకుంటుంది స్వేచ్ఛ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ ఇంత టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.